Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. Today we have with us Viraj Ashwin. I was going through your Wikipedia. Father ISRO scientist అని ఉంది బ్రో ఫస్ట్ స్టార్టింగ్. మీరు ఎప్పుడైనా అంతరిక్షానికి వెళ్ళారా? నెక్స్ట్ వీక్ ఒక 5 టికెట్లు తీసా. I know this question. నాన్న ఇస్రోలో చేస్తారు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చారా చంద్రమండలానికి? నేను సైంటిస్ట్ అయ్యి ఉంటే మేబీ వెళ్ళేవాడినేమో. అది ఎపిక్ మాస్టర్ పీస్, డిజిటల్ మాస్టర్ పీస్. అది ఎప్పుడైనా అలాగే చంద్రమండలానికి వెళ్ళొచ్చారా? చంద్రమండలం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, జడ్జ్మెంట్ కూడా రాదు. ఎక్కడ వేర్ డు యూ డ్రా ది లైన్ దట్ ఓకే ఇది అవుతుంది ఇది అవ్వదు? లక్కీగా ఏంటంటే అడిగి తెలుసుకునే కొంతమంది సర్కిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఒకటి ఉంది చెయ్యొచ్చా, లేకపోతే అది నాకు ఓవర్ అవుద్దా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇనిషియల్ గా ఆల్వేస్ డూయింగ్ సంథింగ్, అది షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, సంథింగ్ వర్క్ ఉంది కానీ చాలా సోషల్ సర్వీస్ చేసాం, అది వేరే విషయం. సోషల్ సర్వీస్ ఇంట్లో సపోర్ట్ లేకపోతే సర్వే అవ్వడం కష్టం. కంపేర్ చేసుకుంటే అస్సలు అవ్వదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ నెమ్మదిగా ప్లేస్ అవుతా ఉంటారు, ఎడ్యుకేషన్ అయిపోద్ది, మనమేమో ఇంకా ఏంట్రా ఇది అన్సర్టనిటీ. హాలీవుడ్ లో ఏదో ఆఫర్ వచ్చింది తాతయ్యకి, మనకి అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా, లెటర్ పంపిస్తే ఇప్పుడు అమ్మో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా అని ఏదో ఫీల్ అయ్యి వెళ్ళలేదు. లేదంటే నేను ఇప్పుడు అక్కడ ఏదో వాట్సాప్ అని ఏదో చేసేవాడిని. ఆ తాతయ్య మిస్ అయ్యలేదు కానీ నేనేసే మిస్ అయ్యా. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soul Chepta and today we have with us Viraj Ashwin. మనం చాలా మాట్లాడుకుందాం. నాకు మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి. ఫస్ట్ నాకు మీ వర్క్స్లో ఎప్పటి వరకు నాకు మోస్ట్ ఫేవరెట్ వర్క్ ఈజ్ మనసా నమః. యాక్చువల్లీ యూజువల్లీ బేబీ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వర్క్. బేబీ అందరికి తెలిసింది, అందరికీ తెలిసింది, కానీ నాకు మనసా నమః చాలా ఇష్టం. అంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ కొంచెం మ్యూజికల్ కైండ్ ఆఫ్ ఎ షార్ట్ ఫిలిం యాజ్ వెల్ యాజ్ కొంచెం మొత్తం ఎంత రివర్స్ లో జరుగుతూ ఉంటుంది. సో మ్యూజిక్ అదిరిపోద్ది, నాకు చాలా ఇష్టం. అప్పటి వరకు మన తెలుగు వాళ్ళు చూడని కంటెంట్, ఇంతవరకు మీరు చూడనిది అన్నట్టు. నాకు షార్ట్ ఫిలిం మొత్తంలో బాగా ఇంకా అసలు పిచ్చకాక ఏంటంటే, మనోడు రీసెంట్ గా మేము ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటంటే, ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు నువ్వు చెప్పు, లేదు నువ్వే చెప్పు, ఇది ఉంటది కదా. నేను ఫస్ట్ యాక్చువల్లీ దాంతోనే స్టార్టింగ్ ఆఫ్ దట్ షార్ట్ ఫిల్మ్. ఎప్పుడైతే అమ్మాయి ఒకటి చెప్తుంది, దాని తర్వాత నువ్వు చెప్పంటే అది కాదు ఇంకోటి అంటది, షీ కీప్స్ ఆన్ చేంజింగ్ దట్. అది కూడా ఉంటుంది, నాకు భలే రిలేటబుల్ అనిపించింది అది. అంటే టిపికల్ కొన్ని పాయింట్స్ పట్టుకున్నారు రైటింగ్ లో. ఎలాంటి ఉంటాయంటే, ఏ లెఫ్ట్ వెళ్ళు అంటుంది షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు సీన్ లో. అది నాకు ఎంత మంది ఫ్రెండ్స్ గర్ల్స్ ఉంటారు కదా, ఏ నేను ఇలా చేసా ఓకే మీరు అలా తీసుకుంటే చాలు. సో అదొకటి. దాంట్లో ఏంటంటే బ్యూటీ పార్ట్ ఈస్ రిలేట్ అయిపోయారు అందరూ. మాకు జరిగింది బ్రో ఇది. నేను అదే అనుభూతున్నా, రేదర్ దెన్ దట్ రివర్స్ పార్ట్ మ్యూజిక్ ఇది అంతటికన్నా ఇలాంటి పాయింట్స్ చాలా రిలేటబుల్ ఉండడం వల్ల వైడ్ స్ప్రెడ్ అయింది అది. మీరు రివర్స్ అబ్జర్వ్ చేస్తే ఏమైనా గెస్తా, ఏమైనా ఐడియా వచ్చిందా, ఏమైనా గుర్తొచ్చిందా? అంటే బేసికల్లీ అంటే రిలేట్ దేనికి కనెక్ట్ అని కాదు, కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మొత్తం రివర్స్ జరుగుతూ ఉంటుంది, కరెక్టే. బికాజ్ తిను ఎక్కడున్నాడో హీల్ స్టార్ట్ నరేటింగ్ ఫ్రమ్ ఒక కెఫే కదా, అక్కడి నుంచి మొత్తం మనోడు మైండ్ లో రివైండ్ అవుతూ రీకలెక్ట్ చేసుకుంటున్నట్టు ఉంటది అన్నట్టు. వీడి లవ్ స్టోరీస్, వీడు ఏం జరిగింది, ఎవరో ఎన్ని లవ్ స్టోరీస్ అయ్యాయి, వీడు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యాడు, ఆ సమ్మరు వింటరు ఈ టైప్ ఆఫ్ ఇది తీసుకొని చేశారు. సో అమ్మాయి పేరు కూడా అందుకనే చైత్ర. అవును, చైత్ర. బట్ నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా ఇది ఎక్కడో చూసామే అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందా లేదా? మీరు మిస్ అయ్యారు అయితే. ఒకటి కమల్ హాసన్ గారు ఎప్పుడో ఒకసారి, ఇది ఆల్రెడీ నేను చెప్పున్నా కూడా ఒక ఇంటర్వ్యూలో, రివర్స్ లో ఒక సాంగ్ ఉంటది, ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ క్రేజీ ఉంటుంది పాట. దాంట్లో హైలైట్ ఏంటంటే మొత్తం లిరిక్స్ కమల్ హాసన్ గారు రివర్స్ లో పాడారు. ఓ మై గాడ్, మనం తగ్ లైఫ్ ప్రోమో చూసి ఏదో అనుకున్నా ఆయన అప్పుడే చేశారు. అయ్యో, నాకు మనసా నమఃలో ఒక పాట దగ్గర మాత్రం రివర్స్ లో డైలాగ్ చెప్పాలి, దాన్ని ఫార్వర్డ్ లో వేసుకుంటారు.
సో ఎక్స్ప్రెషన్ తేడా కొట్టకూడదు. తేడా కొట్టకుండా, లిప్ తేడా కొట్టకుండా అది మొత్తం పాడు చేశాడంట ఆయన. ఓ కమల్ హాసన్ మీరు మనసనమహ చేసినప్పుడు అనుకున్నారు బ్రో అసలు ఒక షార్ట్ ఫిల్మ్ కి ఇంత నాకు అసలు యాక్చువల్లీ అది అసలు దాని స్టోరీ చెప్పండి, ఎందుకంటే ఇట్ లుక్స్ వెరీ మచ్ లైక్ డెమో ఫిల్మ్. డెమో భలే గెస్ చేశారు. అంటే బికాజ్ అందులో చాలా క్రాఫ్ట్ ఉంటుంది, చాలా ఏదో ఒక లీనియర్ గా చెప్పేద్దాం అన్నట్టు కాకుండా రైటర్ డైరెక్టర్ కూడా నాకెంత వచ్చు, నా స్కోప్ ఎంత ఉంది అని అండ్ దట్ ఐడియా ఇస్ నాట్ లిమిటెడ్ టు షార్ట్ ఫిల్మ్ కదా, ఇట్ కెన్ బి ఎగ్జాక్ట్లీ. అది యాక్చువల్ గా స్టార్ట్ అయిందే అసలు మీకు డెమో అనిపించడమే క్రేజీ థింగ్. నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలే. అంటే షార్ట్ ఫిల్మ్ చాలా బాగా చేశారు అంటున్నారు, కానీ యాక్చువల్గా స్టార్ట్ అయింది ఏంటంటే నేను దీపక్ నా అప్పటికే నా ఫస్ట్ మూవీ అయిపోయింది. ఓకే, అనగానే ఓ ప్రేమ కదా అని చెప్పి ఒక సినిమా చేస్తున్నా 2018లో. సో అప్పుడు తర్వాత దీపక్ నాకు పరిచయం అయ్యాడు. సో ఒక సినిమా చేద్దాం అన్నది ఒక ఐడియా, మా ఇద్దరిది కలిసాము, మాట్లాడుకున్నాము, కథలు డిస్కస్ చేసుకుంటాం. మనోడు మంచి లవ్ స్టోరీ చెప్పాడు, అయిపోయింది చేయాలి ఇది అన్న, అంటే హిట్ కొట్టేస్తున్నాం మనం అన్న ఫీలింగ్ లో ఉన్నది. అప్పుడు ఏముంది రేపు వెళ్ళి ఎవరికో చెప్పేస్తాం, ఓకే అయిపోద్ది. సీన్ చూస్తే పెద్ద ప్రొడ్యూసర్లు దొరకట్లేదు, అలా ఫ్లాట్ డ్రైగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సరే ఒక డెమో చేద్దాం సో దట్ తెలుస్తుంది. అప్పుడు ఇంత ఐ థింక్ 2018లో కూడా పెద్ద సోషల్ మీడియా ఇంత లేనట్టుంది, బిఫోర్ కాబట్టి. రీల్స్ లేవు, జియో లేదు కదా, అప్పుడే జియో ఉంది. 2017 లో జియో వచ్చింది, అప్పుడే వేవ్ స్టార్ట్. అప్పుడే అందరికి ఇంటర్నెట్ ఓకే, బట్ దే ఆర్ నాట్ దిస్ అడిక్ట్, ఇంత అయితే లేదు. సో సరే మనం చేసి డెమో చేసి ప్రొడ్యూసర్ చూపిద్దాం, ఇంప్రెస్ చేద్దాం అన్న ఇంటెన్షన్తో మనోడు ప్లాన్ చేసుకొని వస్తే సూపర్ అయితే చేసేద్దాం చేసినాం. ఫుల్లీ హ్యాపీ. ఆ సాంగ్ అయితే విన్నంటనే ఎక్కింది. కామ్రాన్ అని ఒక కామ్రాన్ ఇండి చాలా చేశారు కదా, చాలా మ్యూజిక్ మనోడు కొట్టాడు. ఫస్ట్ విన్నంటనే పాట చాలా హాంటింగ్ ఉంది, ఇది వినాలనిపిస్తుంది రిపీటెడ్ మోడ్ లో అని. సో అయిపోయింది, ఇంకా 1 by 1 వెళ్దాం. మనకు తెలిసిన వాళ్ళు, దీపక్కి తెలిసిన వాళ్ళు, డైరెక్టర్కి తెలిసిన వాళ్ళు, అందరికి వెళ్దాం అని డిసైడ్ అయినప్పుడు చూస్తే కోవిడ్. మన వాళ్ళు డిలే చేస్తూనే ఉన్నారులే, మేము అనుకొని చేసేసరికి కోవిడ్ వచ్చింది. ఇంకా ఛాన్సే లేదు, ఎవరు దగ్గర కూడా రానియట్లేదు. యు నో హౌ ఇట్ ఇస్. ఇప్పుడు అంటే మనది అయిపోయింది, హ్యాపీగా మళ్ళీ వస్తే బాగుంది అనుకుంటున్నాం. అప్పుడు పరిస్థితి అలా లేదు, అప్పుడు లేదు. అప్పుడు సరే అని చెప్పి యూట్యూబ్లో వేస్తాం, ర్యాండమ్ యూట్యూబ్లో వేస్తాం. చూస్తే సుకుమార్ గారు అందరూ, ఇంకా గౌతమ్ వాసుదేవ్ వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యేసరికి ఎంత బాగుందో నిజంగా అని ఫీల్ అయ్యి. సో వన్ మోర్ థింగ్ ఇస్ వి గాట్ లైక్ more than 1000 awards. Guinness World Record ఉంది ఫర్ మోస్ట్ అవార్డ్స్. అసలు క్రేజీ. అంటే 1000 awards పైన వచ్చాయి. దాంట్లో సర్టిఫైడ్ విత్ ఒకటే తీసుకుంటే అరౌండ్ 560 సంథింగ్ ఎన్నో వచ్చాయి అన్నమాట. బిగ్గెస్ట్ ఫ్లెక్స్ అనుకుంటా కదా ఎన్ని సినిమాలు చేసినా. షార్ట్ ఫిల్మ్ కన్నా నాకు ఆల్మోస్ట్ వీసాకి కూడా హెల్ప్ అయింది. ఓ నైస్. యూజువల్లీ చాలా మంది స్ట్రగుల్ అవుతారు వీసా. లైక్ అంటే చెప్పాలంటే ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. లాఫా అని, లాస్ ఏంజల్స్ ఫిల్మ్ అకాడమీ, ఇలా కొన్ని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ బోల్డ్ ఉన్నాయి. చాలా మందికి తెలీదు. అంటే ఫిల్మ్ మేకర్స్ లో చాలా సినిమాలు అసలు పంపించారు, సబ్మిట్ చేయరు. సో సబ్మిట్ చేస్తేనే వి విల్ నో అసలు మన కంటెంట్ ఏంటి, ఆడు తీసుకుంటాడో లేదా. సో అలా మేము అందరికి సబ్మిట్ చేసేసరికి we got almost 1000 awards అన్నమాట. 560 something are certified. మనం దీపక్ రెడ్డి అన్న ఒకసారి కలిసాం బయట సమ్ ప్రీమియర్ లో కలిసాం. తెలుసు, నేను ముందు తైవ్యూలో చేసేవాడిని బ్రో. సో అసలు ఫస్ట్ మా గ్రూప్ లో, తైవ్యూ గ్రూప్ లో మనసనమ్మ అని పంపించారు. ఓకే, ఇటు ఒక 2 రోజులు రిలీజ్ అయిన 2 days కి అలా. బికాజ్ మా తైవ్యూలో టీం అందరికి దీపక్ బ్రో తెలుసు. ఓకే, సో నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. కానీ దీపక్ బ్రో అదే ఒక ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి అంటే మా గ్రూప్ లో అసలు నాకు ఫస్ట్ అప్పుడు మేము ఆ రోజే అసలే మా వాళ్ళు తైవ్యూ అనగానే డీకోడింగ్లు ఇవే వచ్చావు కదా, ఎన్ని మాట్లాడుకునే వాళ్ళు అంటే దేర్ ఆర్ దీస్ థింగ్స్ కదా. మోస్ట్లీ ఈ సినిమా అంతా పిఓవి లో ఉంటది, కెమెరా మొత్తం పిఓవి యాంగిల్లోనే ఉంటది. అయితే నీ పిఓవి ఉంటది,
లేకపోతే ఆ అమ్మాయి అంటే నువ్వు ఆ అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది డైరెక్ట్. దానికి కూడా మనోళ్ళు ఏం చేశారంటే రిగ్స్ తయారు చేసుకున్నారు. ఓ ఆ, ఓకే. అవి ఏమి ప్రాపర్ గిమిల్స్ పట్టుకొని లేకపోతే తయారు చేసిన ఇది కొనిన గేర్ కాదు. హెల్మెట్ కి జుగాడ్. ఆ జుగాడ్ అంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత అయి ఉంటది బ్రో ఆ డెమోకి? ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ వాంట్ టు నో బికాజ్ అది చాలా బాగుంటది చాలా ప్రొడక్షన్. aesthetic గా ఉంటుంది. ఐ థింక్ అరౌండ్ 5 అయి ఉండొచ్చు. Okay. అప్పట్లో ఎక్కువే అది. 5 lakhs. Yeah. బట్ అంటే దాంట్లో అప్పట్లో Excellent output. యా మ్యూజిక్ అదే కదా. టెక్నికల్ గా అన్ని ఉన్నాయి. యా యా సౌండ్ కూడా సచిన్ చెన్నై ఓకే ఓకే వాళ్ళు చేశారు. సో నైస్ నైస్. సూపర్. నేను ఇందాక ఎందుకు దీపక్ బ్రో మాట్లాడుతున్నానంటే, మేము కలిసినప్పుడు ఆయన ఎన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారంటే, ఐ థింక్ ఏదో ప్రభాస్ అనే సినిమా అదే రా, అది పురుష కల్కి కామిక్ కాన్ కి వెళ్ళినప్పుడు కామిక్ కాన్ వెళ్ళారు కదా. కామిక్ కాన్ వెళ్ళినప్పుడు ప్రభాస్ అన్న అండ్ హిస్ టీమ్ బేసికల్లీ పిలిచి బాయ్ నీకే కొంచెం తెలుసు. ఇది మాత్రం నిజం. మనోడు ఎలా సబ్మిట్ చేసేవాడు అంటే ఆఫ్ క్యాండిడేట్ కి అంటే వదిలింది అసలు ఏది వదలలేదు నాకు తెలిసి. వరల్డ్ లో ఉన్న అవార్డులు అన్నిటికీ పంపించాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ నౌకరీలో జాబులు కూడా అప్లై చేసి ఉండేమో. మామూలు రీసెర్చ్ కాదు. ఇప్పటికే మనకి ఏమైనా కావాలంటే దీపక్ నే కన్సల్ట్ చేయాలి. అందుకనే నీకు కొంచెం ఎక్స్పర్టీస్ ఉంది, నీకు అక్కడ తెలుసు, అట్లీస్ట్ ప్లేసెస్ తెలుసు. అడిగిరా? వెళ్ళారంట కామిక్ కాన్ కి వెళ్ళి. కల్కికో ఆది పురుషుకో కరెక్ట్ గుర్తులు, కల్కి అనుకుంటా. సో హీ వాస్ బేసికలీ టేకింగ్ కేర్ బికాస్ హీ న్యూ ఆల్రెడీ వెళ్ళారు కదా, వెళ్ళున్నారు కదా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, హాలీవుడ్ అదంతా కొంచెం అసలు పంచాయతీ ఏంటో తెలుస్తుంది కదా. అందుకని దీపక్ తీసుకెళ్లారంట. యూజువల్లీ కూర్చుని మీటింగ్స్ అయినాయి అంట, ఇది ఇలా చేస్తారన్న యూజువల్లీ ఇలా ఉంటది. మనోడు దీపక్ అని చెప్పాడంట అంతా. ఈ విషయం నాకు తెలీదు. మాకు ఎక్కడో సమ్ ప్రీమియర్ లో కలిసినప్పుడు హీ టోల్డ్ అనమాట. అవును మామూలు రీసెర్చ్ చేయలేదు అన్నాడు. వెయిట్ చేస్తున్నాడు. ఇది ఒక్కొక్క దానికి ఏదో ఫీజు ఉంటాయి అనమాట. సో పాప మనోడు అన్నిటికీ సబ్మిట్ చేసి ఇంకోటి ఆస్కార్ కి క్వాలిఫై అయింది. వావ్. అంటే షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఉందంట. ఉంది నాకు తెలియదు అప్పుడులో, బట్ క్వాలిఫై అయింది. నామినేట్ అయి ఉంటే అసలు అదే కదా ఎక్కేవాళ్ళు. నైస్. అంటే లైక్ మీరు ఇదే ఇందాక మాట్లాడుకున్నట్టు యూ ఆల్రెడీ డిడ్ ఎ ఫిలిం అండ్ దెన్ యూ వాంటెడ్ టు డూ దిస్ డెమో ఫిలిం బికాస్ ఇది ఒక సినిమా కింద అనుకున్నది ఓకే డెమో చేద్దాం ఫస్ట్, సరే డెమో చేద్దాం అన్న ఇంటెన్షన్ తో. బట్ ఐ ఫీల్ లైక్ కాంటెంట్ ఉంది, ఎందుకు దాన్ని ఇంట్లో పెట్టుకొని కూర్చోవాలి. సో వెన్ యూ సెడ్ యూట్యూబ్ లో చేసేద్దాం, ఓకే లెట్స్ గో. అండ్ ఆల్సో అంటే లైక్ యంగ్ యాక్టర్స్ లైక్ యూ ఇప్పుడు ఎలా చూసుకున్నా సరే మీరు ఒక కథను నమ్మి ట్రావెల్ చేయాలి ఆ మేకర్తోని, అలాగే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు. ఇఫ్ హీ వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అర్జున్ రెడ్డి, హీ వుడెంట్ హ్యావ్ ట్రావెల్డ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆయన నన్ను అడిగితే ఫర్ దట్ మ్యాటర్ నాకు భరత్ కమ్మతో కూడా బాగా ట్రావెల్ చేసి డియర్ కామ్రేడ్ తీశారని అనిపిస్తుంది. పర్సనల్గా తీసుకొని చేశారు, ఎందుకంటే డెబ్యూటాంట్స్తో తరుణ్ భాస్కర్తో ట్రావెల్ చేశారు. ఇలా చేసినప్పుడే పెద్ద హిట్లు కొట్టారు కదా. ఇప్పుడు పెళ్లి చూపులు ట్రావెల్ చేసి తీసిన సినిమా, అర్జున్ రెడ్డి నమ్మి ట్రావెల్ చేసి తీసిన సినిమా. ఫస్ట్ విజయ్ నమ్మాలి, తర్వాత ఎవరు నమ్మారో సినిమా బయటకు రావడానికి. మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జాక్ట్లీ వాళ్ళు ట్రావెల్ అవ్వకపోతే ఇట్ వోంట్ ఫార్వర్డ్. యా ఫర్ షూర్. మీరు యంగ్ గా ఉన్నప్పుడు ద థింగ్ ఈస్ దట్ మనకి ఓకే దిస్ ఈజ్ మై ప్రైమ్ టైమ్, ఐ హ్యావ్ టు మేక్ మై మూవ్స్ రైట్ అనేది ఉంటది, కానీ నమ్మాలి. రెండు ఉంటాయి. సో హౌ డూ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్? అంటే జడ్జ్మెంట్ రాదు, ఎందుకంటే యువర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, జడ్జ్మెంట్ కూడా రాదు. కరెక్ట్. కానీ నువ్వు చాలా టైం ఇవ్వబోతున్నావు కరెక్ట్ ఆ మనిషితో, ఆ ప్రాజెక్ట్ తో. ఎక్కిద్దో లేదో పట్టాలు తెలీదు, ఇలా చాలా ఉంటాయి కదా. ఓకే ఇప్పుడు మనసనమా కానీ మీరు ఇలా ఎవరితో ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ వేర్ డూ యూ డ్రా ది లైన్ దట్ ఓకే ఇది అవుతుంది ఇది అవ్వదు, లేకపోతే ఓకే ఏం చేద్దాం అన్న కాల్స్ ఎలా తీసుకుంటారు? అంటే యాజ్ యూ సెడ్ పర్సన్ ఎవరు చెప్తున్నారో ఒక చిన్న మనం జడ్జ్ చేయగలుగుతాం. 10 నిమిషాలు ఎవరిదైనా మాట్లాడితే వీళ్ళు మ్యాటర్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఐ ఫీల్ అది కానీ నెగిటివ్ గా వెళ్ళిందా, ఎంత మంచి కథ చెప్పినా మనకి ఎక్కడో అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ మెయిన్ పాయింట్. ఇంకోటి సబ్జెక్ట్ క్యారెక్టర్.
సో ఇనిషియల్గా మనకి ఏం ఐడియా ఉండేది కదా. బీయింగ్ వెరీ ఆనెస్ట్, నాకైతే ఫస్ట్ లక్కీగా ఏంటంటే నాకు నేను అడిగి తెలుసుకునే కొంతమంది సర్కిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఒకటి ఉంది చెయ్యొచ్చా, లేకపోతే అది నాకు ఓవర్ అవుద్దా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇనీషియల్గా ఫస్ట్ ఇంకా డెబ్యూ కూడా అవ్వలేదు అప్పటికి, జస్ట్ ఇంకా చేద్దాం అన్నప్పుడు వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళు, బ్రో మీరు ఇలా గాల్లో ఎగిరి ఇలా కొడతారు అది ఇది డైలాగ్ అయితే చెప్పి ఓకే ఇప్పుడు చేస్తే జనాలు నన్ను జోకర్ చేస్తారా హీరో చేస్తారా, అవసరమా నాకు ఇది అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీతో బాగుంది బాగుంది అని బయటికి మళ్ళీ నాకు ఆపర్చునిటీ కావాలి. సో చిన్న సర్వైవల్ ఇది కూడా నడుస్తూ ఉంటది. ఇది పోతే ఇంకెవడైనా వస్తాడో లేదో కూడా డౌట్. అప్పుడు ఎలా ఉంటదంటే అప్పుడు ఇంకా మనం ఎవరో కూడా తెలియదు, ఏమీ తెలియదు, యాక్టర్ అవుతానో లేదో కూడా తెలియదు. నేను ఎలా వచ్చానంటే లిటరల్ గా ఇంజనీరింగ్ అయిపోయాక సరే ఒక 2 years ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్ అంటే వెళ్ళిపోతాం జాబ్ చేసుకుందాం. మైండ్ సెట్. ఆ 2 years కాస్త 8 ఏళ్ళు అయింది. అది వేరే విషయం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏమీ లేకపోతే ఆపర్చునిటీసే లేకపోతే డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి ఆల్వేస్ డూయింగ్ సంథింగ్, అది షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, ఫిల్మ్ అయినా వచ్చి సంథింగ్ ఐఎమ్ డూయింగ్. సో దానివల్ల ఒక వర్క్ ఉంది కానీ చాలా సోషల్ సర్వీస్ చేసాం, అది వేరే విషయం. యు నో వాట్ ఐ మీన్, సోషల్ సర్వీస్ అలాంటి బోల్డ్ చేసాం. అంటే దాంట్లో కూడా నేర్చుకున్నాం. మేబీ ఐ డిడ్ంట్ గెట్ మనీ బట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ యు లాట్. మన జడ్జ్మెంట్స్ వచ్చేది అక్కడ నుంచి. యాజ్ యు సెడ్ ఇందాక ఎలా జడ్జ్ చేస్తారంటే ఐ థింక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం రకరకాల వాళ్ళని కలిసి పీపుల్ని గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళి కలవడం వల్ల దాని నుంచి ఏదో టేక్ అవే కాదు, దిస్ ఇస్ నాట్ అవర్ థింగ్ అన్నది ఫస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ ఇరుక్కుపోతే అది మన బ్యాడ్ లక్. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి, లక్కీగా బయటకు వచ్చాం. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది బ్రో. ఐ వాస్ గోయింగ్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్, సారీ వికీపీడియా. ఇక్కడ ఫాదర్ ఇస్రో సైంటిస్ట్ అని ఉంది బ్రో ఫస్ట్ స్టార్టింగ్. మీరు ఎప్పుడైనా అంతరిక్షానికి వెళ్ళారా? నెక్స్ట్ వీక్ ఒక 5 టికెట్లు తీసా. ఐ నో దిస్ క్వశ్చన్. మోస్ట్ వైరల్. అంటే నెక్స్ట్ వీక్ 5 టికెట్లు తీసాను, మీరు కూడా జాయిన్ అవుతారా అంటే ఫస్ట్ క్లాస్ అయితే వస్తా. నేను నాకు అప్పుడు ఇంటర్వ్యూలో అర్థం కాలేదు అనమాట. నాకు అర్థం కాలేదు సార్. బ్లాంక్ మైండ్లో ఇది రన్ అయింది. టికెట్స్ ఉన్నాయి వెళ్దామా, రన్ అయింది, సరే బాగోదు. అది ఎపిక్ మాస్టర్ పీస్, డిజిటల్ మాస్టర్ పీస్. అది ఎప్పుడైనా అలాగే చంద్రమండలానికి వెళ్ళొచ్చారా? చంద్రమండలానికి నేను అసలు మర్చిపోయాను జీవితంలో. కీపింగ్ దిస్ ఎ సైడ్, ఇంకోటి ఉంది బ్రో. లైక్ ఇంకోటి మార్తాండ్ కే వెంకటేష్ గారు మీ మావయ్య అవుతారు. అండ్ నాకు ఇది యాక్చువల్లీ వికీపీడియా కన్నా ముందే తెలుసు. బికాజ్ నా బెస్ట్ ఫ్రెండ్ మార్తాండ్ కే వెంకటేష్ గారు అబ్బాయి చెన్నైలో మైండ్ స్క్రీన్ అనే ఒకటి ఉంది ఫిల్మ్ స్కూల్. అక్కడ బేసికల్లీ నా ఫ్రెండ్ తను ఫ్రెండ్స్ అయ్యారంట. అప్పుడు హీ టోల్డ్ మనసానమ్మ హీరో ఇస్ మై ఫ్రెండ్స్ కజిన్. హూ ఈస్ ఫ్రెండ్ వెంకట్, హూ ఈస్ ఫ్రెండ్ అంటే అప్పుడు దెన్ హీ టోల్డ్ ఓకే అని అప్పుడు తెలిసింది. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్రో. యు ఆర్ గ్రేట్ గ్రాండ్ నెఫ్యూ ఆఫ్ బిఏ సుబ్బారావు గారు అని ఉంది అందులో. నాకు ఒకటి చదివిన తర్వాత మైండ్ ఇలా అమ్మ అనుకున్నది ఏంటంటే హీ గేవ్ లైక్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఛాన్స్ టు సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇదేంటి బ్రో, ఇదేం ఫ్యాక్ట్ బ్రో, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా. అసలు చాలా మందికి ఈ విషయం తెలియదు. బట్ ఎలా అంటే ఇప్పుడు నాకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎలాగో మామయ్య, మా తాత మార్తాండ్ గారు, కేఏ మార్తాండ్ గారు ఫిల్మ్ ఎడిటర్, ఆయనకి బిఏ సుబ్బారావు గారు అలా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బిఏ సుబ్బారావు గారు కి నెఫ్యూ తాతయ్య కేఏ మార్తాండ్. సో అది కనెక్షన్ అంతా కాకినాడ. కాకినాడ బ్రో, అది కాకినాడ బ్రో. అవునా?
కాకినాడ తాతయ్య వాళ్ళది. ఓ అవునా, ఆ. నైస్ నైస్. సో అక్కడి నుంచి ఇంకా చట్టపట్ట వేసుకొని చెన్నై, చలో చెన్నై. వావ్. బిఏ సుబ్బారావు గారి వల్ల ఈయన వెళ్ళారు. ఈయన యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్షన్ అది ఇది అనుకొని వెళ్ళి ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు ఎడిటింగ్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఫిల్మ్ యావిడ్ చేసేవారు. అవునవును. సో ఆయన క్రేజీ ఎడిటర్. నాకు ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు నేను అంటే నేను టౌన్షిప్ లో పెరిగాను. ఓకే. డాడీ ఇస్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో, కాబట్టి శ్రీహరికోట అనే ఒక ప్లేస్ ఉంటుంది. బ్రో దాని గురించి మాట్లాడదాం బ్రో. సో అక్కడికి వద్దాం. సో హాలిడేస్ కి, సమ్మర్ హాలిడేస్ కి హైదరాబాదే ఇంకా అమ్మమ్మిల్లే సమ్మర్ హాలిడేస్. ఓకే. ఇంకా ఫిక్స్ వెళ్ళకపోతే ఇంట్లో గోలా హడావడి. ఇంకా నేను మా అక్క ఊరుకునే వాళ్ళం కాదు. ఓకే. సో కంపల్సరీ ఏ హాలిడే వచ్చినా 10 రోజులు వచ్చినా వెళ్ళిపోవడమే. ఓకే. సో వచ్చినప్పుడల్లా నేను లేట్గా సమ్మర్ హాలిడేస్ అంటే ఆఫ్ కోర్స్ మనం 10:30-11కి నిదానంగా వేసి కార్టూన్ నెట్వర్క్ ఆన్ చేస్తాం. లంచ్ బ్రేక్కి తాతయ్య వచ్చేవారు. రామనాయుడు స్టూడియోస్. ఓకే. రామనాయుడు స్టూడియోస్ కొండ ఎక్కి దిగి అటువైపు వేరే సైడ్ నుంచి రూట్ ఉండేది. షార్ట్ కట్ వచ్చి కొండ ఎక్కి దిగేవాళ్ళం. ఇప్పుడంతా అక్కడ కోట్లు అమ్మేస్తున్నారు కానీ అప్పుడు ఏమీ లేదు. బోల్డర్స్, ఆల్ బోల్డర్స్. సో నేను తాతయ్య వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఊరికినే ఆ ఫిలిం ఇచ్చి చుట్టడం ఇవన్నీ నేర్పించేవారు. మంచి ఫ్యాసినేటింగ్ ఉంటుంది అదంతా. సో ఈయనప్పుడు చెప్పేవారు ఇలా బిఎస్ సుబ్బారావు గారు సురేష్ ప్రొడక్షన్స్ ఈయనకి ఎంత హెల్ప్ చేశారు, ఎలా హౌ హీ గాట్ ఇంటూ ఇట్. అప్పట్లో ఐ థింక్ రాముడు భీముడు, చెంచు లక్ష్మి ఇలాంటి సినిమాలు. ఈయన ఆస్థాన ఎడిటర్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్. అవునా, అబ్బో బోల్డ్ సినిమాలు. హీ డిడ్ ఒక 300 అబౌవ్ 350. అప్పట్లో హాలీవుడ్ లో ఏదో ఆఫర్ వచ్చింది తాతయ్యకి. వావ్. మనకి అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా. లెటర్ పంపిస్తే ఇప్పుడు అమ్మో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా అని ఏదో ఫీల్ అయ్యి వెళ్ళలేదు. లేదంటే నేను ఇప్పుడు అక్కడ ఏదో వాట్సాప్ అని ఏదో చేసేవాడిని. ఎవ్రీ గ్రాండ్ సన్ తాత వెళ్ళొచ్చు కదా బాబా, హాలీవుడ్ లో ఉండేవాడు. సేమ్ ఫీలింగ్. సో యా, మా తాతయ్య మిస్ అయ్యలేదు కానీ నేనే మిస్ అయ్యా. కాదు బ్రో, ఈ మొత్తం ఫ్యామిలీ ట్రీలో మీ నాన్నగారు సైంటిస్ట్ ఎలా అయ్యారు? ఆయన పాపం అసలు సంబంధం లేదు. అదే కదా ఎక్స్ట్రీమ్. అందరు ఇది అడుగుతారు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీ డాడీ సైంటిస్ట్, నువ్వెలా యాక్టర్, డాక్టర్ అయినా పర్లేదు యాక్టర్ అంటే అది పెద్ద అపచారం లాగా ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అరే నువ్వు రాకూడదురా, నువ్వు సైంటిస్టే అవ్వాలి, పండిత పుత్ర ఏమంటారు కదా, అలాంటి అన్ని వస్తాయి. అదే బ్రో బేసికల్లీ నేను ఒకసారి శ్రీహరికోట వచ్చా. నేను విజిట్ చేసా. అక్కడ ఒక 2 days ఉన్నా. అక్కడ షార్లో 2 days ఉన్నా నేను. నన్ను లాంచ్ వెహికల్స్, లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ నేను ఈసీఈ చేశాను కానీ నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కొంచెం ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ రాకెట్ ఇస్రో. ఓకే, కొంచెం ఇస్రోకి టచ్ ఉంది. ఎందుకంటే స్టూడెంట్ శాటిలైట్స్ డిజైన్ చేసే వాళ్ళ గురించి ఇస్రో ఏదో ప్రోగ్రామ్ పెడితే ఓకే మంచి పేలోడ్ మంచి శాటిలైట్ ఉంటే మేము పంపిస్తాం అన్నట్టు చేశారనమాట. సో అందులో బెంగళూరులో నేను చదువుకున్న కాలేజ్ కూడా అఫిలియేట్ అయి ఉండడం వల్ల నాకు 2 days ఇది దొరికింది. ఆ క్యాంపస్ నేను ఫస్ట్ సూలూరుపేట నుంచి శ్రీహరికోట వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు ఉంటది బ్రో. అది పెనిన్సులర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఏ పెనిన్సులా. ఒక రోడ్డు ఉంటదిరా, పక్కనంతా జస్ట్ బ్యారన్ ల్యాండ్ ఉంటది. అది వాటర్ వచ్చేస్తా ఉంటదంట. అది రైనీ సీజన్ లో ఫుల్ ఫిల్ అయిపోద్ది. ఒక లేక్ అది. ఎస్, బ్యాక్ వాటర్స్ బేసికల్లీ. లేకపోతే ఇట్స్ జస్ట్ బ్యారన్ ల్యాండ్ విత్ రూట్స్. ట్రీస్ ఉంటాయి చూడు, ఓన్లీ రూట్స్, కొమ్మలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పక్షులు. ఆస్ట్రేలియా చూసినట్టుంటది. ఎస్, అలా వెళ్తానే ఉంటాం రోడ్డు అలా వెళ్తానే ఉంటది. 30 minutes డ్రైవ్. అది ఎలా ఉంటదంటే ఇప్పుడు ఏదైనా కొట్టి ఇలా ఉంటే సినిమాల్లో చూపిస్తారు, వెళ్తా ఉంటాం మనం ఏదో వరల్డ్ లోకి వెళ్ళిపోయి స్ట్రేంజర్ థింగ్స్ లో అలా ఉంటది. వెళ్ళిన తర్వాత ఇది వస్తుంది, సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ వస్తుంది. లోపల చాలా పెద్దది. ఆ ఎంట్రన్స్ చిన్న వైబ్. ఎంత వైబ్ ఇస్తుంది అంటే నేను ఓ వావ్. ఇది నాకు ఏంటంటే బ్రో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అంటే చంద్రమండలానికి వెళ్ళాం కానీ
నువ్వు బేసికల్లీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ షార్లకు నువ్వు వెళ్ళలేవు, నీకు పర్మిషన్స్ ఉండవు, నీకు కావాలంటే నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ వచ్చిన ఆలోచన. ఎస్, ఇట్స్ నాట్ లైక్ ఏ మ్యూజియం వేర్ యూ కెన్ విజిట్. నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎల్లో కలర్ కలర్ ఇవే ఉంటాయి. సో వెళ్ళిన తర్వాత నాకు అన్నిటికంటే ఫ్యాసినేటింగ్ అనిపించింది ఏంటి అంటే అది ఇట్ ఈస్ సో బిగ్ దట్ ర్యాండమ్ గా సైకిల్ తొక్కుని అక్కడ చెట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ ఉంది అక్కడ. పీపుల్ ఆర్ లివింగ్ దేర్. ఒక క్వార్టర్స్ లో ఇచ్చారు బ్రో. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఖాళీ అంటే ఒక ఓపెన్ థియేటర్ లాగా ఉంది, వేర్ బెంచెస్ ఉన్నాయి, ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద ఏదో పాత సినిమా వేస్తున్నారు. ర్యాండమ్ గా అక్కడ ఓపెన్ థియేటర్ అది. ర్యాండమ్ గా అక్కడ ఉన్న ఒక 4-5 వచ్చి కూర్చుని కొంతసేపు సినిమా చూసి వెళ్ళిపోతున్నారు. అది జరుగుతూనే ఉంటది. కల్చరల్ క్లబ్ అని, అంటే వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నది. అసలు అక్కడ ఎలా ఉండేది బ్రో? ఐ వాంట్ టు నో, లైక్ మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అక్కడ, ఏంటి? స్కూలింగ్ అక్కడేనా మీరు చేస్తారు? అక్కడ కేవీ ఉండేది అనుకుంటా కదా, కేంద్రీయ విద్యాలయ సిబిఎస్ఈ. బేసిక్ ఏంటంటే స్పేస్ సెంటర్ స్కూల్ అంటారు. ఇది ఓన్లీ ఫర్ ఎంప్లాయ్ చిల్డ్రన్. ఓకే, అంటే ఆ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు జిఎం అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, ఎవరైనా ఎంప్లాయ్, అందరికి అదే స్కూల్. సో మాకు రకరకాల లాంగ్వేజ్ పీపుల్ ఉండేవారు అనమాట. తమిళోళ్ళు, మలయాళం, నార్త్ ఇండియన్స్. అందుకనే మాకు ఐ హ్యాడ్ లైక్ బెస్ట్ చైల్డ్హుడ్ అని నా ఫీలింగ్. ఏమో తెలియదు మరి. ఎక్స్పీరియన్స్ అయితే హోలీ వస్తే మేమే గెంతేస్తూ ఉంటాం, దివాళీ వస్తే మేమే. మళ్ళీ అందరూ తెలిసిన వాళ్ళే. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అందరూ ఒకే ఫ్రెండ్స్. అక్కడే చదివారు. బ్యూటిఫుల్. 10th వరకు బ్యూటిఫుల్. ఎల్కేజీ నుంచి 10th వరకు సేమ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది బ్యూటిఫుల్. సేమ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే నాకు బిఫోర్ ఎల్కేజీ ఆల్సో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నేనేంటి చిన్న సైకిల్ కొనుక్కుని దానికి సపోర్టింగ్ వీల్స్, బ్యాలెన్స్ వీల్స్, భలే సౌండ్ వస్తుంది. గిర్ర గిర్ర. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక సైడ్ తీసేస్తాం. వీల్ చైర్ నుంచి దీని మీదకి వచ్చినట్టే. నేను ఒక సైడ్ వీల్ వేసుకొని వెళ్ళి ఈవినింగ్ 5 o'clockకి వాళ్ళ ఇంటి కిందకి వెళ్ళి రే అని పిలిచి వాడిని నా సైకిల్ మీద ఎక్కించుకొని గ్రౌండ్ పట్టుకెళ్ళేవాడిని. ఇలా స్టార్ట్ అయింది అనమాట. సో ఫ్రెండ్షిప్, ఆ బాండ్ అనేది వి హ్యాడ్ వెరీ గుడ్ బాండ్. నైస్. ఇప్పటికీ అంటే దే ఆల్ సెటిల్డ్ ఇన్ యూఎస్ అండ్ ఆల్, జాబులు చేసుకుంటున్నారు. బట్ ఇప్పటికీ ఏంటంటే ఆ కనెక్షన్, ఇన్ దట్ వే వీఆర్ లక్కీ ఐ ఫీల్. మీ తాతగారు ఇప్పుడు హాలీవుడ్ ఒప్పుకుని ఉంటే మీరు యూఎస్కి వెళ్ళారు. నేను బట్ టౌన్షిప్ లో ఏంటంటే ద లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎస్, నాట్ లైక్ దిస్. అంటే ఇప్పుడు బయట సిటీస్ లో లాగా ఏం లేదు. మాకు ఏదైనా బయటకు వెళ్ళి సండే వస్తే నేను మా డాడీ బైక్ ముందు కూర్చొని మార్కెట్కి వెళ్ళేవాళ్ళం, కూరగాయలు, ప్రొవిజన్. ఇది సండే ఇస్ దట్. ఓకే, మా డాడీ నన్ను తీసుకెళ్ళేవారు. నేను మా డాడీ నేను చాక్లెట్లు, బూస్ట్ అప్పుడు గిఫ్ట్లు వచ్చేవి. ఈ దేనికి బెస్ట్ గిఫ్ట్ వస్తే బూస్టా కాంప్లైనా డిసైడ్ చేసేవాళ్ళు. అది ఇంపార్టెంట్. ర్యాకెట్, బాల్ సచిన్ బాల్ వచ్చేది సిగ్నేచర్ తో. సో అది షో ఆఫ్ అన్నమాట ఫ్రెండ్స్ దగ్గర. సో ఎందుకురా ఇంట్లో ఉంది కదా అంటే వేరు కావాలి, మళ్ళీ ఫ్రీ వచ్చిందే కావాలి. సో మార్కెట్ లైఫ్ ఎలా ఉండేదంటే సండే వస్తే మార్కెట్ అండ్ దెన్ ఈవినింగ్ హోంవర్క్ అయిపోయాక గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి కంపల్సరీ. క్రికెట్ ఆడేవాళ్ళం, సాకర్ ఆడేవాళ్ళం, ఫుట్బాల్ ఆడేవాళ్ళం, బాస్కెట్బాల్. ఇంకా ఎలా అంటే స్పోర్ట్స్ లైక్ ఆల్మోస్ట్ అందరూ ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం. సో మా టీంలు ఉండేవి, సీనియర్స్ తో ఆడేవాళ్ళం, చిన్న కాంపిటీషన్. సో క్రేజీ ఉండేది. ఇది సిబిఎస్ఈ స్కూల్ స్టూడెంట్స్ కి ప్రివిలేజ్ అనుకుంటా బ్రో. మేము ఇద్దరం కూడా సిబిఎస్ఈ స్కూల్లో చదివాం, డిఫరెంట్ స్కూల్స్. బట్ స్పోర్ట్స్ కి ఎంతో కొంత వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఫ్రమ్ స్కూల్ సైడ్ ఉండేవి. ఎగ్జాక్ట్లీ, మనకే ఉండేవేమో మేబీ. అంటే నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే నేను అదేమో స్కూలింగ్ అనుకున్నా. నేను ఇంటర్ స్టేట్ సిలబస్కి వెళ్ళా. అక్కడ అసలు వాళ్ళకి కోవిడ్ ఉండేది కాదంట, అండ్ వాళ్ళది గ్రౌండే లేదు కొన్ని స్కూల్కి. అమ్మా నేను ఎంత ప్రివిలేజ్డ్ రా అసలు. స్పోర్ట్స్ అనేది లైఫ్ లో లేకపోతే ఎర్లీ ఇయర్స్ లో నా లైఫ్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. అయ్యో, అంటే మేబీ ఒక విధంగా చెప్పాలంటే హెల్తీగా ఉండడానికి కూడా కారణం. ఎగ్జాక్ట్లీ. ఒక గంటన్నర ఎవ్రీడే గ్రౌండ్ లో ఉండాలి. అది ఏమైనా, అది బ్యాడ్మింటన్ అవ్వచ్చు, అవ్వచ్చు, ఏదో ఒకటి. ఆ కల్చర్ అంటే ఆ వే ఆఫ్ లైఫ్ నాకు తెలిసి అందరికీ లేదు. మేబీ బికాస్ ఆఫ్ సిటీసా
లేకపోతే లక్కీగా మీరు చెప్పినట్టు ఇప్పుడు సిబిఎస్ఈ వల్ల సంథింగ్ ఏమో ఏదో బట్ ఆల్సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే స్పోర్ట్స్ బిల్డ్స్ యూ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ది చైల్డ్హుడ్ బ్రో. అంటే నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు యూజువల్లీ యాజ్ కిడ్స్ మనకి వేర్ డూ యూ లూజ్ అంటే ఇప్పుడు నీకు ఒక యూఆర్ పుట్ టు ఏ టెస్ట్ అండ్ వెన్ యూఆర్ లూజింగ్ ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జామ్స్, యూనిట్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ యూఆర్ ఇన్ ఏ కాంపిటీషన్. బట్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఆ 1 hour ఆ 2 hours యూఆర్ కంపీటింగ్. ఎంత కాదన్నా నువ్వు ఆనందంగా ఆడుకున్నా సరే నువ్వు ఒక మ్యాచ్ ఆడుతున్నావు అంటే గెలుద్దామని అనుకుంటావు. సో యూ గెట్ ఎ ఛాన్స్ టు లూజ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఆడుతూ ఉంటే, స్పోర్ట్ ఆడుతూ ఉంటే, అండ్ యూ ఆల్సో గెట్ ఎ ఛాన్స్ టు విన్. రైట్. సో దానివల్ల నీ పర్సనాలిటీ, నీ ఫెయిల్యూర్స్ ని తీసుకోగలుగుతావు, నీకు ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుద్ది అని నేను చాలా బిలీవ్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. లెర్న్ టు టేక్ థింగ్స్ లైట్. ఇప్పుడు Exactly. ఓడిపోయినా సరే అది స్పోర్టివ్ తీసుకోవాలి, విసే స్పోర్టివ్. ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో టీమ్ ఇవన్నీ బిల్డింగ్, Team building. చాలా తెలియకుండా బోల్డ్ వస్తాయి బ్రో స్పోర్ట్ ఆడితే మాత్రం. ఖచ్చితంగా అసలు అదే బ్లెస్సింగ్ టు బి ఆనెస్ట్. ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే ఆడేవారా స్పోర్ట్స్? అబ్బో నేను అంటే మా స్కూల్లో మాది కాకినాడ కదా, కాకినాడలో సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటికీ కాంపిటీషన్ ఉండేది. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కాంపిటీషన్స్ ఉండే క్లస్టర్ అని పిలిచేవారు. క్లస్టర్ అని పిలిచేవారు దాన్ని. దానికి ఏంటంటే జేఎన్వి అని జవహర్ నవోదయ విద్యాలయ అని గవర్నమెంట్ సిబిఎస్ఈ స్కూల్స్ ఉండేవి. ఆ వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట. సో ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కటి హోస్ట్ చేసేది. మా స్కూల్లో ప్రాపర్ ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది. ఇట్స్ లైక్ ప్రాపర్ 90 meters ప్రాపర్ గ్రౌండ్ ఉండేది ఆ మూల నుంచి ఈ మూలకి. సో అన్ని స్కూల్స్ మా దగ్గరికి వచ్చావు. ఫుట్బాల్ ఓడిపోయాం అనుకో అయిపోయింది, అయిపోయింది ఇజ్జత్ కి సవాల్. సో చాలా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. టీచర్లు కూడా ఏదన్నా తిట్టేవారు కానీ మ్యామ్ ప్రాక్టీస్, క్లస్టర్ ప్రాక్టీస్ అంటే ఓకే ఓకే గో యూ హ్యావ్ టు విన్ సపోర్ట్ ఉండేది అనేవారు. సో ఇది ఉండేది అనమాట, బాగుండేది అసలు. మాకల్లా ఖోఖో ఉండేది, బట్ ఖోఖో ఆల్వేస్ జేఎన్వి. ఖోఖో ఉండేది. వెరీ గుడ్ స్పోర్ట్ బ్రో. ఐ మిస్ ఖోఖో. అవునా? ఇవన్నీ ఇంకా నాకు ఇంకా ఉంటాయి పడిన మచ్చలు అవి ఇవి. ఖోఖో జనాలు ఎలా అంటారంటే కొంచెం సింపుల్ గేమ్ అన్నట్టుగా అనుకుంటారు, ఫెమినైన్ గేమ్ అని అంటారు. బట్ వాళ్ళు నిజంగా అసలు ఖోఖో ఆడిని చూస్తే వెరీ అగ్రెసివ్ గేమ్, వెరీ అగ్రెసివ్ గేమ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు కబడ్డీ బ్రో. అగ్రెషన్ అలా చూస్తే నేను 5th నుంచి బ్రో, ఎందుకంటే చెప్తున్నా కదా మా స్కూల్ వెన్ ఇట్స్ హోస్టింగ్ మాకు అదే ప్రెస్టీజ్. ఖోఖో ఇస్ లైక్ టాప్ ప్రయారిటీ. ఏ స్కూల్ ఏదో హోస్ట్ చేస్తుందో వాళ్ళు పక్కా గెలవాలి అన్న జోన్ లోనే ఆడేవారు. సో అందరూ కాంపిటేటివ్ ఉండేవారు. జేఎన్వి అని బేసికలీ దట్స్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ సిబిఎస్ఈ సెటప్. యూజువల్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జేఎన్వి కాన్సెప్ట్ ఇస్ ఎలాగైతే కేవీ మీకు ప్రతి డిఫెన్స్ కానీ ఇలాంటి ఏ సెంటర్ లో ఉన్న కేవీ అనేది పక్కా ఉంటుందో, అలాగే జేఎన్వి ఇస్ ద కాన్సెప్ట్ వేర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ది కంట్రీ విల్ హ్యావ్ వన్ గవర్నమెంట్ సిబిఎస్ఈ స్కూల్. దట్ ఈస్ జవహర్ నవోదయ. మాకు 2 ఉంటాయి, ఎందుకంటే యానం ఉంది. యానం ఇస్ పాండిచేరి, అగైన్ దట్ ఇస్ డిఫరెంట్. యూటీ కింద వస్తుంది. సో జేఎన్వి యానం ఉండేది, జేఎన్వి పెద్దాపురం ఉండేది. జేఎన్వి పెద్దాపురం ఈజ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జవహర్ నవోదయ విద్యాలయ. వాళ్ళు వచ్చేవారు బ్రో, బికాస్ దే ఆర్ అంటే వాళ్ళకి ఆల్ సెక్టార్స్ నుంచి, ఆల్ లైక్ కమ్యూనిటీస్, డెమోగ్రఫీస్ నుంచి కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వేరు బ్రో. మేము వాళ్ళ ముందు పిల్ల బచ్చాల్లో ఉండే భయం వేసేది. బేసికలీ ఇప్పుడు మనం పడితే దెబ్బలేమో లేకపోతే అదేమో ఇదేమో ఈ భయాలు. వాళ్ళు బిల్ట్ లైక్ దట్, దే ఆర్ బిల్ట్ లైక్ దట్. బ్లడ్ ఆడుతూ ఉంటారు వాళ్ళు. డజంట్ వాళ్ళని చూస్తే భయం వేసేది. భయం వాళ్ళని చూస్తే సగం అప్పుడు మ్యాచ్ ఎక్కడ ఓడిపోయామంటే యువరాజ్ సింగ్ చూసినప్పుడు అంటాడు కదా, సేమ్ అమ్మా జేఎన్వి వెళ్తున్నా మా ఫస్ట్ మ్యాచ్ ఎందుకురా ఇలాగ ఉండేది, ఓడిపోతాం. ఎస్ అదే అప్పట్లో టెస్ట్ మ్యాచ్ అప్పుడు క్రికెట్ వెస్ట్ ఇండీస్ వస్తే భయపడే. సేమ్ అండ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ షేర్. సో బేసికల్లీ ఇప్పుడు మా స్కూల్లో కానీ పర్సనల్గా చెప్తా, ఇప్పుడు మేము సరిగ్గా ఆడలేదు అనుకుందాం, ఐ డిడ్ సమ్ బ్లండర్. మ్యాచ్ అయిపోయాక పీటీ సార్ పిలిచి అరే ఇలా కాదు ఇలా చేసి ఉండాల్సింది అని వెరీ లైక్ నార్మల్ వేలో చెప్పేటోళ్ళు. జూనియర్స్ మ్యాచ్ జరుగుతుంది, నేను అప్పుడు 7th 8th క్లాస్. జూనియర్స్ మ్యాచ్ జరుగుతుంటే ఒకడు లైన్ దొక్కేసాడు, పోల్ టచ్ అంటారు అనమాట బేసికల్లీ. చేస్తూ చేస్తూ లైన్ దొక్కేసాడు, ఇవ్వలేదు అవుట్. వాడిని వెంటనే కోచ్ సబ్స్టిట్యూట్ పంపి వాడిని ఇలా పట్టుకుని ఎలా లేపి ఇంకోసారి అలా చేస్తావా అన్నాడు. ఓకే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయించానని పంపాడు. 3 అవుట్ చేశాడు 1 minute. అంటే ఇప్పుడు నేను వాళ్ళు ఎలా ఉండేవారు అనుకుంటున్నారు, వాళ్ళు కోచ్ నాటే, వాళ్ళు నాటే, అంతా నాటు సెటప్ అది.
నిజంగా నిజంగా వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా అన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత ఒక మీట్ జరిగేది వేర్ 100 meters 200 meters ఈ అథ్లెటిక్స్ మినీ ఒలింపిక్స్ కైండ్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయ వాళ్ళు యూజువల్లీ ప్రతి స్కూల్ కెన్ సెండ్ 2. జవహర్ నవోదయ విద్యాలయ వాళ్ళు 1-2 మేమే కొట్టేస్తాం అని చెప్పి ఒక్కడనే పంపేవారు. వాడేంటంటే ద సేమ్ పర్సన్ విల్ డూ లాంగ్ జంప్ అన్ని చేస్తాడు. వాడు మళ్ళీ ఉసేన్ బోల్ట్ కి నువ్వు ఒక నార్మల్ రన్నర్ కి ఉన్నంత గ్యాప్ లో పెట్టేవాడు అందరిని. క్రేజీ వాడికి. ఇప్పుడు మేము అప్పుడే ఇవి కూడా చూసాం బ్రో, ఇతను 10th క్లాస్ కాదు 12th క్లాస్, ఇతను 10th క్లాస్ లో ఆడించేస్తున్నారు, మీరు ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పి అపీల్ చేసేవారు. నిజంగా చేసేవారో లేదో తెలియదు, అదంతా మనకు తెలియదు కదా. అపీల్ చేసేవారు, సర్టిఫికేట్ తీసుకురండి, సర్టిఫికేట్ అంటే తీసుకురండి. కొన్నిసార్లు కొంచెం ఇలా బిల్ట్ ఉన్నంత ఉంటాడు బ్రో, వాడు జూనియర్స్ కాడేటోడు అయ్యి మరి వాడేమో వచ్చి నేను 2 సార్లు ఫెయిల్ అయింది సార్ అని. ఇది హైలైట్. ఇది భలే బోల్డ్ నేర్చుకున్నాం బ్రో క్లస్టర్స్ వల్ల. వెరీ బట్ ఇవి భలే ఉంటాయి. మాకు కూడా ఏంటంటే ప్రతి ఇయర్ ఒక ఛాంపియన్షిప్ లాగా ఒక కప్ ఇస్తారు. సో అంటే ఎలా అంటే ఇప్పుడు 100 meters 200 meters అన్నిట్లో ఎవరికి ఎక్కువ వస్తే పాయింట్స్ ఆడు ఛాంపియన్. అవును. దానికోసం అసలు మామూలుగా కాదు. మేము అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఇప్పుడు మ్యారథాన్ అంటే 1500 ఒకటి ఉండేది, ఆల్మోస్ట్ 7 rounds అరౌండ్ ద గ్రౌండ్. అది రెగ్యులర్ గా మనం చేయలేము. సో అది ఒక 10 రోజుల్లో ఉంది అంటే ముందు నుంచి మార్నింగ్ లేచిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఐ థింక్ ఐ గాట్ ఇట్ లైక్ ట్వైస్. సూపర్ నైస్. ఐమ్ మోర్ లైక్ స్పోర్ట్స్ పర్సన్. సో ఎలా ఉండేదంటే ఈ రన్నింగ్ రేస్ 100 meters 200 400 meters లో ఒకసారి భలే కామెడీ అయింది. ఇది బ్రహ్మానందం కామెడీ చెప్పాలి. మా బ్యాచ్ అందరు నించున్నాం, ఇంకా రేస్ అన్నప్పుడు ఒక చిన్న విజిల్ వేస్తారు కదా, కుట్టేసుకుంటూ ఉంటది. సో మా క్లాస్ లో ఏంటంటే నేను ఇంకో ఇద్దరు ఫాస్ట్ గా పరిగెడతాం. ఇంకా వద్దన్నా సరే క్లాస్ లో టీచర్స్ ఒప్పుకోరు కాబట్టి మిగతా వాళ్ళు నించుంటారు. విజిల్ వేసారు, పరిగెడతా ఉంటే వెనకాల నుంచి ఒకడు ఆడు చాలా స్లోగా పరిగెడుతున్నాడు. రే ఆగండ్రా రే అంటున్నాడు. అది నాకు అనిపించింది. వెనక తిరిగారేంటి? లేదు, నవ్వు వస్తుంది. ఆడి వల్ల మా స్పీడ్ తగ్గిపోయింది. అంటే ఎలా ఉంటది అంటే రే ఆగండ్, ఆడు మా ఫ్రెండ్, రే ఆగండ్ రన్నింగ్ రేస్ లో క్రేజీ క్యాండిడేట్స్ ఉండేవారు అనమాట. రిపబ్లిక్ డే అప్పుడు అప్పుడు ఎలా ఉండే బ్రో, ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అక్కడ కొంచెం మాకు ముందు 2 days నుంచి మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని మేమే చేయాలి. అలౌట్ చేసేవారు. డెకరేషన్స్ మైదా పిండి రోపు చేసేవారు. వావ్, చుట్టేసి ఫ్లాగులు పెట్టడం. ఆ రోజేమో చాక్లెట్లు పంచేవారు. మాదేంటంటే ఎన్సీసీ, నేను ఎన్సీసీలో ఉండే. సో ఎన్సీసీకి సెపరేట్ ట్రూప్ ఉంటది. సో దే డూ మచ్ బెటర్. సింగ్ అది ఐ యూస్ టు కమాండ్ అన్నమాట. మార్చ్ ఫస్ట్ చేపించేవాళ్ళం. సో దానికి మళ్ళీ పాయింట్స్ ఉంటాయి, హౌసెస్ ఉంటాయి కదా. అదేమో నర్మదా, తప్తి, గోదావరి, ఇంకోటి ఏదో ఉండేది కృష్ణ. కలర్ ఏ కలర్ మీది? గ్రీన్. నాది కృష్ణ, నాది గ్రీన్. నాది గ్రీన్ హౌస్. కృష్ణ గ్రీన్, గోదావరి ఆరెంజ్, ఇలా ఉండేవన్నమాట. సో కాంపిటీషన్ ఉండేది. మా హౌస్ విన్ అయిందంటే అదొక ఛాంపియన్స్ అక్కడ. అదే చిన్న అప్పుడు ఈ స్పోర్ట్స్ క్రేజ్ ఉండేది. అవునవును, స్కూల్లో మనకున్నది అదే స్కోప్, ఎక్స్ట్రా కరికులర్. అదే బ్రో, అంటే ఇప్పుడు కమింగ్ టు మన ఈటీవీ గుర్తుకొస్తున్నాయి కూడా. ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. ఎస్, బట్ యాక్చువల్లీ నేను ఇక్కడ ఎందుకు దీన్ని అడుగుదాం అనుకున్నానంటే మనకు చాలా గుర్తొచ్చినాయి కాబట్టి. ఎస్, అండ్ మీరు వింటున్నప్పుడు కూడా వెన్ లైక్ ఇట్స్ బీయింగ్ నరేటెడ్ టు యూ ఆల్సో, ఎంత మీకు మీ చైల్డ్హుడ్ హెల్ప్ అయింది టు కనెక్ట్ టు ద స్టోరీ. అంటే మెయిన్ పార్ట్ ఇస్ నాకు వాళ్ళు ఎలా కనెక్ట్ చేశారు అనేది బాగా నచ్చింది. సో నాస్టాల్జియా చెప్పడం అనేది రకరకాలుగా చెప్పొచ్చు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశారు కూడా. అవును.
సో అలా రెగ్యులర్గా చెప్తే ఇలా మనం ఇప్పుడు కూర్చొని మన చిన్నప్పటి నుంచి డిస్కస్ చేయడం ఒకటి చాలా బాగుంటది. కానీ సినిమాలో అన్నిసార్లు ఒకేలా చూపిస్తే బాగోదు. సో గుర్తుకొస్తున్నాయిలో లవ్లీ పార్ట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఏదైతే నేను ప్లే చేశాను సంతోష్ది, వాడికి ఒక ఇన్సిడెంట్ అవుద్ది. ఆ ఇన్సిడెంట్ లో ఆడన్నీ మర్చిపోతాడు. ఆడికి అంటే ఒక సిమిలర్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి మూవీస్, బట్ దీంట్లో ఎలా రిలేట్ చేశారంటే ఇప్పుడు ఈడికి గుర్తు చేయడానికి దే గో బ్యాక్ టు ఆల్ ద మెమరీస్. సో దట్స్ వేర్ అందరికి మన నోస్టాల్జియా చెప్పే ఛాన్స్ దొరికింది. సో ఇలా రిలేట్ చేశారనమాట, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థాట్. సో డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు అది నచ్చింది. ప్లస్ చిన్నప్పుడు సిచ్యువేషన్స్, తర్వాత ఇప్పుడు మనం ఎలా మన లైఫ్లో చెప్పాలంటే నేను యాక్టర్ అయిన కొత్తల్లో ఏదైతే కనెక్షన్ అప్పటి వరకు నా ఫ్రెండ్స్తో ఉందో అవన్నీ నెగ్లెక్ట్ చేయడం, అంటే నెగ్లెక్ట్ కూడా కాదు, ఎవరు లైఫ్ లో వాళ్ళు పడిపోయి ఒకప్పుడు ఏంటంటే 2 రోజులకి ఒకసారి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం ఇలా వచ్చేది గ్యాప్. నెమ్మదిగా నెలలు అయిపోయినా మాట్లాడడం. సో ఆ పాయింట్ టచ్ చేశారు. ఆ పాయింట్ వచ్చేస్తారు అక్కడ. ఐ ఫెల్ట్ అరే దిస్ ఇస్ గుడ్, ఇలాంటి చేస్తే బాగుంటది. ఐ ఫెల్ట్ వెరీ పర్సనల్ ఇన్ దట్. ఫ్రెండ్స్ గురించి చెప్తున్నారు కదా, మీ ఫ్రెండ్ క్యారెక్టర్ పవన్ సిద్ధు ప్లే చేశారు, గోపి అన్న, రాఘవ్, ముగ్గురు. అసలు వీళ్ళు ముగ్గురు యూట్యూబ్ నుంచి వచ్చారు బ్రో. బేసికల్లీ నాకు గోపి అన్న బాగా పర్సనలీ తెలుసు. మనం గోపి అన్న మీకు లైక్ ఈ త్రూ అవుట్ ది జర్నీలో డిడ్ హీ ఓపెన్ అప్ టు యూ? 2 sides ఆఫ్ గోపి ఉంటది. వన్ వెరీ ఇంట్రోవర్టెడ్, అసలు ఏం మాట్లాడకుండా. సెకండ్ సైడ్ ఇంకో మనిషి ఉంటాడు. ఈ మధ్య కొంచెం ఫస్ట్ లో బ్రో, హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్ బ్రో, నేను హెల్తీగా ఇది తింటున్నాను బ్రో. బ్రో ఫుడ్ ఏదో అర్థం కాదు బ్రో. మొన్న చెప్పాడు చాలా వేడిగా ఉంది, అద్దరిపోతుంది ఎండ, ఫుడ్ చేయడం, గౌండ్ కటీరా అన్నాడు. గౌండ్ కటీరా ఏంటి అంటే అదేదో ఉంటదంట, ఆల్మోస్ట్ ఓజస్ గంభీరాలో ఉంది. తిడుతున్నాడు ఏంటి, బట్ అది గమ్ ట్రంక్ నుంచి వచ్చే గమ్, ట్రీ ట్రంక్ నుంచి. తర్వాత వెళ్ళి సర్చ్ చేసా, నాకు తెలియదు. వాటి నుంచి తీస్తారంట, ఎక్స్ట్రాక్ట్ చేసి అది నైట్ అంతా వాటర్ లో సోక్ చేసి నెక్స్ట్ డే మనం లైక్ మిక్స్ చేసుకోనో లేకపోతే అది ఉట్టిగానో తీసుకుంటే ఇట్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ కూలింగ్ ఏజెంట్ లాగా. ఇది మనోడికి తెలుసు. నేను ఆఫ్టర్ 27 years ఆఫ్ మై ఏజ్ మొన్న మధ్యనే సబ్జా గింజలు తింటున్నా. మందే బ్యాచ్. ఇదేంటి మరి, పేరు ఎందుకు అలా పెట్టారు అన్నది నా మెయిన్ క్వశ్చన్. గోండ్ కటీరా సో మనోడు ఏదో అది హెల్త్ కాన్షియస్ లో ఉన్నాడు, సజెషన్స్ ఇస్తా ఉంటాడు. బట్ ఇంకోటి మంచి రైటర్ ఉంటాడు. అవునవును, కామెడీ భలే రాస్తాడు. టైమింగ్ కూడా ఉన్నట్టు సూపర్, అర్థమైన వాడికి వేరేలా ఉంటుంది. ఇలా కూర్చొని ఉంటే మాట్లాడుతూ వేస్తా ఉంటాడు. అంటే ఫస్ట్ అంతా ఫార్మల్ గా ఉండి ఒకేసారి ఏదో ఓపెన్ అప్ అయ్యండి అయ్యగానే ఏంటి. హైలైట్ ఏంటంటే ఒకటి చెప్తాడు, అది ఫినిష్ అయ్యి అంటాడు, అక్కడే మరికి సగం నవ్వు వచ్చేస్తుంది. ఈ మధ్య ఇంకోటి హెయిర్ పెంచి కల్లా మనోడు. అండ్ లైక్ ఈ షూట్ లో కూడా మనకు ముగ్గురు ఫ్రెండ్స్ లాగా ముగ్గురు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా. సో బాండ్ అనేది అలా చూపించారు, బికాజ్ యువర్ సేయింగ్ కదా ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, దిస్ గై ఇస్ లక్కీ ఇన్ దట్ సెన్స్, బికాజ్ ప్రణయ్కి ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ కూడా చుట్టుపక్కల ఉన్నారు. ఈజ్ మెయింటైనింగ్, వాళ్ళు కలుస్తా ఉంటాడు, మేము ఇద్దరం కలిసే ఉంటాం ఇంట్లో. బట్ నా ఫ్రెండ్స్ అందరూ వీడి ఫ్రెండ్సే, కానీ వీడికి ఇంకో బ్యాచ్ ఉంది స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేకపోతే వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. బట్ దే కనెక్ట్ పెద్దోడు చిన్నోడు. యా, సో అది ఉంటది కదా, మేము ఉంటుంది ఇది పెద్దోడు ఫ్రెండ్స్ అంటే హాయ్ నాన్న లాస్ట్ లో యువర్ బ్రదర్ విల్ బి ఇంట్రడ్యూసింగ్ ఎవరీవన్ కదా. చిన్నోడు ఫ్రెండ్స్ అంటే అదేంట్రా బ్రో, అది సేమ్. వాడి ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ బ్రో. సో వాళ్ళు ఎక్కడెక్కడో లైక్ లిటరల్లీ ఫ్రెండ్స్, ఒకళ్ళు సర్జన్, ఇంకొకళ్ళు లేదో. మా వాళ్ళు ఒక డిఓపి, ఇంకోటి లైన్ ప్రొడ్యూసర్, ఇంకోటి యూట్యూబర్. పర్ఫెక్ట్.
ఒక్కొక్కడు ఒకటి భలే నవ్వుకున్నాను నేను. అది ఐ థింక్ ఇది ఉంటుందేమో, పెద్దోడు చిన్నోడికి ఇది ఉంటుంది ఇంట్లో. ఉంటది. మీ ఇద్దరు ఎవరు నాటి? నేనేమో బ్రో కొంచెం కొంచెం అతి కొంచెం చెయ్యి అతి చెయ్యి కొంచెం లీనియన్స్ తీసేసుకుంటా. ఆల్సో మా మమ్మీ చెప్తా ఉంటారు అనమాట, నువ్వు తింగరోడు రా, యూ డోంట్ నో హౌ టు గెట్ థింగ్స్ డన్. వాడు చూడు, వాడికి చేయాలని ఉంటే అలా ఒకలా ఒప్పిస్తాడు మమ్మల్ని, వాడు చేస్తాడు. సో కొంచెం స్మార్ట్ ఇన్ దాట్ వే. యా 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 మనం రెండు సెకండ్ బ్యాచ్. అవునా? అక్క నాకు. ఓకే. ఏం చేస్తారు అక్క? లైక్ అక్క ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హౌస్ వైఫ్. అవునా? షీ యూస్ టు బి ఐసిఐసి లో మేనేజర్. నైస్. ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత 2 nieces. నైస్. ఎలా ఉంటది బ్రో మ్యాన్ రిలేషన్? అది వేరే వరల్డ్ అది. దెన్ మై స్ట్రెస్ బస్టర్స్. అంటే వాళ్ళు ఎలా అంటే చిన్నది రౌడీ, అవునా? సేమ్ ఇదే. సో వాళ్ళు ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైనా షూటింగ్ ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తే ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు అంటే, నేను నా రూమ్ లో, నేను ఎప్పుడు ఇట్స్ మై జోన్, నా రూమ్ లో ఎక్కువ కూర్చుంటాను, నా రూమ్ లో ఉంటాను, ఎక్కువ స్పెండ్ చేస్తాను అలోన్ గా. వీళ్ళు వస్తారు అనమాట, వాళ్ళు వస్తారు నా పక్కన కూర్చుంటారు. మామ అది మామ ఇది మామ. నార్మల్ టైమ్స్ లో ఉండదు. మళ్ళీ ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళి చాలా రోజులు ఇంట్లో లేకపోతే సిట్ విత్ మీ, నన్ను టాయ్స్ అడుగుతారు, అది కావాలి ఇది కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్స్ కావాలి. సో నేనైతే వాళ్ళ మమ్మీ ఒకసారి ఏవో టాయ్స్ కొంటారింది. అంటే మమ్మీ వద్దులే నువ్వు, మా అమ్మ అన్నట్టు. ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ అయితే ఒకటే కొంటది. అక్కడ కూడా స్కామ్. ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. వాళ్ళ వల్ల చిన్న ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారా? సూపర్. సేమ్ కాలనీ ఆల్సో. అవునా? సూపర్ నైస్. వీకెండ్స్ అంతా ఫన్ అన్నమాట. అవునా? అది లేకపోతే ఏదో ఇల్లంతా. అవునవును. బ్రో, గోయింగ్ బ్యాక్ టు మీ చైల్డ్హుడ్ గురించి నాకు డౌట్ ఉంది. ఇప్పుడు మీరు పెరిగింది టౌన్షిప్ లో, యాక్సెస్ టు సినిమా అనేది రిలేటివ్లీ తక్కువే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫాదర్ ఈజ్ అన్ అకాడమికల్లీ చాలా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ, ఏమో మరి నేను కొంచెం జనరలైజ్ చేయొచ్చేమో, కానీ సినిమాలకి ఇంక్లినేషన్ తక్కువ ఉండొచ్చేమో. బట్ ఎలా ఉండేది అంటే, మీరు అన్నట్టు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఇటు మామయ్య తాతయ్య వీళ్ళ వల్ల సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, అసలు ఎలా ఉండింది అసలు? అంటే నాకు కూడా ఇనిషియల్ గా తెలిసేది కాదు. బట్ ఎప్పుడైతే హాలిడేస్కి వచ్చి ఇలాగా ఇది ఇంట్రడ్యూస్ అయిందో, అంటే నేను ఎలా అంటే, ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని షూటింగ్కి వెళ్ళాను. కళ్యాణ్ గారివి, కళ్యాణ్ గారిది ఫస్ట్ లో అయితే తమ్ముడు, చాలా చిన్నోళ్ళం, బట్ క్రేజీయా చిన్న చిన్నవి గుర్తు నాకు. వేరే లైక్ ఆ సీన్ ఉంటది కదా, అది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అండ్ రెండు సార్లు ఉంటుంది. ఆ షూట్ మీరు చూసారేంటి లైవ్ లో? చిన్న పార్ట్, నాట్ ఎవ్రీథింగ్ బ్రో. అది ఎంత నాట్ ఎవ్రీథింగ్ క్రేజీ. అది నాకు ఎక్కువ గుర్తున్నది అయితే బద్రి. బద్రి ఆఫీస్ లో ఆయన ఫార్మల్ లో ఉంటాడు, టై ఉంటది. తర్వాత ఖుషి అప్పుడు ఏంటంటే, నాది ఫోటో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. గృహప్రవేశం ఉంటే, అబౌట్ కళ్యాణ్ గారు, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మామయ్య అదే అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటది, సో దానికి గృహప్రవేశం చేస్తుంటే మామయ్య పిలిచారు ఆయన్ని. యూస్ టు బి వెరీ క్లోజ్. అంటే అప్పుడు అన్ని కంటిన్యూ సినిమాలన్నీ మామయ్య ఎడిట్ చేశారు కళ్యాణ్ గారివి, తూలిపురం నుంచి. సో ఖుషి టైంలో ఆయన షూటింగ్ నుంచి డైరెక్ట్ వచ్చాడు, వచ్చి గృహప్రవేశానికి అటెండ్ అయ్యి వెళ్ళాడు. ఉండిపోయాను అనమాట. 6th class ఉండేవాడిని అసలు. అప్పటికి గుర్తు, ఆ స్వెటర్ ఉంటుంది, గ్రీన్ కలర్ స్వెటర్, గ్యాప్ హుడ్డీస్. నాట్ దట్, నడుం సీన్. నడుం సీన్ భలే ఉండేవారు ఆయన. అంటే నాకు అప్పుడు ఎలా అంటే, ఇలా చూసి నేను ఇవన్నీ ఏంటంటే ప్లాంటెడ్ ఏ సీడ్ ఆ టైంలో. కానీ ఏంటంటే నాకే గ్యారంటీ తెలీదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్. ఐమ్ ఏ షై కిడ్. అంటే ఫ్రెండ్స్ అంతా బాగుంటాం, కానీ బయట ఇప్పుడు స్టేజ్ ఫియర్లు ఇవన్నీ ఎక్కువ. ఐ కాంట్ గో ఆన్ ద స్టేజ్, లేకపోతే
డాన్స్లు ఇవన్నీ ఓ కష్టం. get it. సో అందుకని నాకు డౌట్. బట్ సమ్వేర్ ఆఫ్టర్ మై బీటెక్ గాట్ ఫ్యూ ఆఫర్స్ అనమాట. ఓకే నైస్. అంటే కేరింత కేరింత కేరింతలో అమ్మ ప్రియా ప్రియా అమ్మ దట్ రోల్ యా. ఆ రోల్ ఫస్ట్ వచ్చింది. అప్పటికి ఏంటంటే నేను ఇంకా నాకు యాక్టింగ్ ఏం తెలియదు ఏం లేదు. మామయ్య అప్పుడు చెప్తే చేస్తే వై కాంట్ యూ లెర్న్ అండ్ డూ ఇట్. సో ఈ థాట్ లైక్ సరే ఒకవేళ నిజంగా చేయాలి అంటే నేర్చుకొని చేయడం కరెక్ట్ అన్నది అలా అక్కడ స్టార్ట్ అయింది. ఓకే ఇంకోటి ఏంటంటే ఇది మరి చెప్పచ్చో లేదో బట్ ఓకే ఏమని చెప్పేద్దాం. ఫస్ట్ ఒకసారి నేను ఒక భరతకమ్మ గారి దగ్గర కథ విన్నా ఓకే ఫస్ట్లో. ఓకే అప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పారు. ఓకే అంటే నాతో చేయాలి అది ఇది అని కాదు కానీ బట్ నార్మల్గా మిలాంజ్ అని నీకు తెలుసో తెలీదో మన ఫిలిం నగర్ లో మూన్ షైన్ ఉందా? మూన్ షైన్ వాళ్ళదే పక్కన ఇటు సైడ్ మిలాంజ్ అని ఒక కాఫీ షాప్ ఉంది. ఓకే మన మీటింగ్లన్నీ అక్కడే అవుతా అవునా? ఓకే. ఉంటాయి. సినిమా వాళ్ళందరూ అక్కడికే వచ్చేవారు. ఓకే ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఏదో దాంట్లో చెప్పారు. నాని అన్న అక్కడ చూసాను కెఫే అంటారు. యా యా అదే కెఫే అది. ఓకే దాని ఆపోజిట్ లో మేము ఉండేవాళ్ళం. అక్కడే మా ఇల్లు. ఓకే ఓకే సో నేను అక్కడ కమ్మగారిని భరత్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో పాయింట్ చెప్పినప్పుడు డియర్ కామ్రేడ్ స్టోరీ అప్పుడు అవునా నరేటెడ్ చిన్నగా పాయింట్ పాయింట్ లాగా చెప్పారు అనమాట. ఓకే భలే ఉంది కట్ చేస్తే. ఇది ఏ ఇయర్ లో చెప్పారు మీకు? జస్ట్ వాంటెడ్ టు నో బికాస్ అసలు ఒక డైరెక్టర్ గా థాట్ ఇప్పుడు వచ్చింది ఆ సినిమా ఎప్పుడు అయింది అనేది. థింక్ 2014 19 లో వచ్చింది సినిమా. 5 years 15 అనుకుంటా. అరౌండ్ దట్ టైమ్ ఓన్లీ 14-15 జోన్ లో. అప్పుడే నేను ఇంకా అనుకుంటూ ఉన్నాను ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. ఓకే ఓకే సో నైస్ నైస్. మీరు బీటెక్ ఎక్కడ చేశారు బ్రో? వైజాగ్ గీతం. ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ నైస్ నైస్. అంటే ఈ షిఫ్ట్ ఎలా ఉండింది? మీరు కాస్టల్ లైన్ వదిలి వెళ్ళట్లేదే? నిజమే. బట్ వైజాగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. భలే ఉంటుంది బ్రో, బ్యూటిఫుల్ సిటీ. అంటే ఎలా ఉంటుంది అంటే పీస్. అప్పుడు మీరు హాస్టల్లో ఉండేవారు ఫ్యామిలీతోనే? ఫ్యామిలీ అప్పుడు మనం వేరేలా మెయింటైన్ చేసేవాళ్ళం. పిన్ని వాళ్ళు ఉండేవారు. పిన్ని వాళ్ళు కొంచెం దూరంగా ఉండేవారు. ఓకే. సో ఉషోదయాలో ఒక ఇల్లు ఉండేది తెలిసిన ఇల్లు. సో దాంట్లో నేను విడిగా ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాడిని అనమాట. పొద్దులేసి బైక్ వేసుకొని అక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ అక్కడ ఎలా ఉండేది? అసలు కాలేజ్ లైఫ్ ఎలా కొత్త ఉండేది? ప్లేస్ కదా మీకు కంపారిటివ్లీ? వెరీ న్యూ. బట్ ఇనిషియల్ గా కొంచెం కష్టమైంది. అంటే అదేంటిది లాంగ్వేజ్ అది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది ఉంది. బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్. ఐ ఫౌండ్ ఫ్రెండ్లీ పీపుల్. కానీ కాలేజ్ లో అసలు క్రేజీ గ్యాంగ్ తగిలింది. నాకేంటంటే ఇప్పుడు ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఫ్రెండ్సే, బ్యాక్ బెంచ్ ఫ్రెండ్సే, ఈ టైప్ అందరూ మనోళ్ళే. ప్రేమిద్దాం ఉంది ఈ బ్యాచ్. సో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఐ జాయిన్ లేట్. ఓకే. డెసిషన్ తీసుకొని లేట్ అయింది. హైదరాబాద్ లో ముఫ్కంజాలో జాయిన్ అవుతామా గీతంస్ లోనా అన్న చిన్న డెసిషన్ మేకింగ్ లో వైజాగ్ వెళ్ళాను. సో 1 month లేట్ గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారు. సో కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. ఫస్ట్ బెంచ్ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ బెంచ్కి వెళ్ళాను. నేను జాయిన్ అయిన 10 రోజుల తర్వాత ఒకడు జాయిన్ అయ్యాడు. ఆడేం క్యాండిడేట్ అంటే ఎందుకు నువ్వు లేట్ గా జాయిన్ అయ్యావు అంటే మగధీర సినిమా రిలీజ్ ఉంది అందుకని నేను లేట్ గా వస్తాను. డిస్ట్రాక్షన్స్ వద్దు మనకి సినిమా చూసాక వద్దాం అనుకుంటా. ప్రయారిటీస్. ఓ మై గాడ్, ఇలా కూడా ఉంటారా అనుకున్నాడు. ఆ రోజు ఫస్ట్ డే వచ్చిన ఫస్ట్ డే బ్యాక్ బెంచ్ లో కూర్చొని స్పెక్స్ పెట్టుకొని చాలా డీసెంట్ గా ఇలా టెక్స్ట్ చేస్తూ మధ్యలో ఇంటర్వెల్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కూర్చుంటే నాకు కాల్ వస్తుంది. చిన్న నోకియా ఫోన్లో ఉండే అయ్యే ఇచ్చేవారు. అవును, జస్ట్ ఫోన్ కాల్ అంతే. ఏంటి అప్పుడు నాకెందుకు ఇప్పుడు వస్తుంది. ఫోన్ ఎత్తాను. ఇంకా అప్పుడే కరెక్ట్ మ్యామ్ వచ్చారు. బయట చూడు అంటున్నాడు. కట్ చేసి చూస్తే విండో నుంచి చూస్తాడు బయట నుంచి ఇలా అంటున్నాడు. ఏంటి అంటే
నా బ్యాగ్ ఇసిరేయండి. ఏరా నువ్వు వచ్చిందే ఇందాక కదరా. బ్యాగ్ క్రేజీ. సో ఇలాంటి బ్యాచ్ ఫ్రెండ్స్ ఇట్స్ ఫన్ బ్రో. ఈ రీల్స్ వస్తుంటాయి కదా బ్రో, ఇదిగో ఈడే దరిద్ర కొట్టేదన్న అప్పటి వరకు నా లైఫ్ వేరేలో ఉండేది. అప్పటి వరకు నా లైఫ్ బాగానే ఉండేది. వీడిని కలిసా బెంచ్ లో పక్కన కూర్చున్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది బ్రో, బ్యాగ్ ఇసిరే అంటేని ఇంటర్లో బాగా బంకులు కొట్టేటోళ్ళం బ్రో మేము. ఒక ఇన్సిడెంట్ జరిగింది. బేసికల్లీ ప్రిన్సిపల్కి తెలిస్తే బాగుతాడు ఆయన. ఇలా కాదు, ఇంకా కొట్టి మళ్ళీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ముందు కొట్టి మళ్ళీ పేరెంట్స్ ఇంట్లో కొట్టి అయ్యో బాబాయ్ 3 రౌండ్లు ఉంటాయి. అప్పట్లో అసలు అయ్యి బాబాయ్ నాకు అప్పుడు మాకు సిబిఎస్ఈ 10th వరకు మా స్కూల్లో కొట్టకూడదు టీచర్స్, అది రూల్. నేను సడన్ గా వెళ్ళి అందులో పడేసరికి ఇదేంట్రా అని సినిమాలు మిస్ అవ్వలేము, మా ఇంట్లో అంత పంపెట్టాలి కదా, బంక్ కొట్టి. నాకు బాగా గుర్తు బ్రో, రోజు 10 రూపీస్ పాకెట్ మనీ, 10 days దాసేటండి, 100 రూపీస్ సినిమాకి వెళ్ళేటండి. అలా ఉండేదన్నమాట. ఒకరోజు లంచ్ బ్రేక్లో బంక్ కొట్టి బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు వెళ్ళడానికి బండి కావాలి. సో కరెక్ట్గా పక్క సందులో నుంచి వస్తే మా క్లాస్ రూమ్ విండో కనిపిస్తుంది. నేను ఇంకొక 2 ఫ్రెండ్స్, వాడు క్లాస్ జరుగుతుంది, వాడు సరిగ్గా ఇసరలే, అది మా కాంపౌండ్ లోపల పడింది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఇప్పుడు అది పక్క కీ తీయాలి ఎలాగోకలా తీయాలి. వెళ్ళి ఏం చేస్తాం, అది ఏం చేస్తాం, ఒకటి వెళ్ళి దూకి. ఆ రోజు ఇంకా గుర్తు బ్రో నాకు, వాడు రిటర్న్ వస్తున్నప్పుడు అట్నుంచి బేసికల్లీ పర్పెండిక్యులర్ అనుకుందా, ఇక్కడ కీ పడింది, అట్నుంచి జైలు అలా నడుచుకుంటూ వస్తున్నాడు. దొరికేసం అయిపోయింది, పెంట బాబోయ్ దరిద్రం కూడా అనుకుంటే, వాడు లక్కీగా దూకి, వాడికి చెప్పలే జైల్లో వస్తున్నాడు అని కంగారు పడతాడు, దూకాడు, బండి తీసుకుని వెళ్ళిపోయాం. అరే జస్ట్ మిస్, నువ్వు అదే ఉంది, మేము చెట్టానికల్ దాక్కుంటాం. పర్లేదు. ఇంకా ఇంటర్మీడియట్ లో మీరు బంకులు కొట్టారు బాగా అనేది బాగా మనకి టార్చర్ అది. అయ్యో బాబోయ్, మాకు ఎలా ఉండేదంటే ఎక్కడ కేవీ కాదా ఇంటర్? కాదు, నేను నెల్లూరు నరసింహకొండ క్యాంపస్ లో జాయిన్ అయ్యా. ఓహో, అక్కడి నుంచి మళ్ళీ జంపు. అక్కడే జాయిన్ అయిన కొత్తలో అయితే నేను ఒక వారానికి ఒక 10 మందిని చెడగొట్టా. నేనేం చేసేవాడిని, నారాయణ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అక్కడ కిచెన్ లో అక్కడ ఫుడ్. అబ్బో ఓకే, నేను నారాయణ బ్రో కదా, నాకు ఫుడ్ ఉండేది బెటర్ అమృతం. బ్యూటిఫుల్. సో అక్కడ చదువే ప్రయారిటీ, మిగతావన్నీ సెకండరీ. తినడానికి వస్తున్నావు నువ్వు అనేవారు, పడుకోవడానికి వస్తున్నావు, పడుకోరా వర్షులు, తినడానికి వస్తున్నావు, పడుకోవడానికి వస్తున్నావు, ఇదే అనేవారు. అసలు చదువుకోవాలి, చదువే ఫస్ట్. మన బ్యాచ్ మనం చేయలేము అవన్నీ. సో నేనేం చేశాను, అక్కడ కిచెన్ లో చిన్న గుడ్ వర్క్ లాంటి వర్క్ చేసేవాడు ఒకడు ఉండేవాడు, నార్త్ ఇండియన్. ఆడికి డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళి మంచి చికెన్ కావాలి చెప్పి నేను ఇస్తాను, నువ్వు మాత్రం ఫుడ్ తీసుకురా. సో ఇలాగా నాతో పాటు ఉన్న వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాడు స్విగ్గీ మీకు స్విగ్గీలో వాడాను. తర్వాత క్లాస్లో స్టమక్ పెయిన్, ఫీవర్ అని చెప్పి ఎగదొబ్బి రూమ్ లో కూర్చొని హ్యాండ్ రెస్లింగ్ ఆడుకో. ఎవడో ఓడిపోతే ఆడు అవుటింగ్ కి వెళ్ళినప్పుడు ఊరిని ఎందుకు ఆడతాం, ఇవన్నీ చేసేవాళ్ళం అన్నమాట. తర్వాత ఒక ఫైన్ డే మమ్మీ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా, నేను పారిపోనా. హాస్టల్ మీరు ఫస్ట్ టైం ఇంకా వరస్ట్. అండ్ కేవీ అంత బాగుంటది, కేవీ నుంచి ఒక షిఫ్ట్ అనేది అమ్మో, సముద్రం నుంచి అక్వేరియం లో వేసి. అండ్ ఆల్సో ఏదో చెప్తా ఉంటారు, పక్కన వాళ్ళన్నీ ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటారు, మనకేం అర్థం కాదు. మనకి టీచ్ చేసిన అప్పటి వరకు టీచ్ చేసిన కరికులం ప్యాటర్న్ వేరు. ఇది ఎలా ఉంటది అంటే, నాకు ఏదో బట్టి పట్టేయాలి ఇప్పుడు ఈ జోన్ లో ఉండేది, ఇలా ఉండేది, ఏం వచ్చేది కాదు. బో క్రేజీ. అదొక ఎక్స్పీరియన్స్ అది. అసలు అంటే లైక్ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్ ఆల్సో, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి గురించి వస్తే కూడా, ఈ వెబ్ సిరీస్ అనేది ఇట్ ఈస్ అనదర్ థింగ్ కదా. ఇప్పుడు మనం సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఈజ్ ఎ థింగ్. మీకు నెరేట్ చేసినప్పుడు సినిమా వెబ్ సిరీసా? సిరీసే. అవునా? ట్రీటెడ్ ఇట్ లైక్ సిరీస్ ఫ్రమ్ స్టార్టింగ్. మీరు జాయిన్ ఇన్ ద బిగినింగ్ ఇట్స్ ఎ సిరీస్. మధ్యలో ఒక చిన్న థాట్ వచ్చింది. ఓకే. అంటే ప్రొడ్యూసర్ కి వీళ్ళందరికీ ఓకే, somewhere they felt we are shooting and bringing the same quality using good cameras and also the content బాగుంది కదా, సబ్జెక్ట్ బాగుంది కదా,
వై నాట్ Hmm. అన్న థాట్ వచ్చింది. Hmm. అందుకే మనకి ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు టీముకి కూడా చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఓ సినిమా అనాలి సిరీస్ Series అనాలి. అన్నా ఓకే అలాంటి జోన్ లో ఉండే. ఓకే బట్ ఏంటంటే నేను ఫస్ట్ ఆలోచించాను. ఎందుకంటే నాకు సినిమాలు చేసుకుంటున్నాను, నాకు అవసరం అయితే అన్న ఒకటి అయితే మైండ్ లో రన్ అవుతాం. ఏదో పెద్ద మనం ఓపెన్ మైండెడ్ ఇలా కాదు, కానీ ఆ థాట్ అయితే ఉంది. సిరీస్ చేస్తే ఏమైనా కేటగరైజ్ అవుతుందా అన్నది ఉంది డెఫినెట్లీ. బట్ సమ్వేర్ మనం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చాం. సో మంచి కంటెంట్ ఎందుకు వదిలేసుకోవాలి? సరే మహా అయితే ఏమవుతుంది, నాకు ప్రాజెక్ట్లు ఏమైనా డిలే అవుతాయేమో, లేకపోతే నాకు మళ్ళీ వెబ్ సిరీస్లు వస్తాయేమో, కంటెంట్ బాగోకపోతే 2 రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ కదా అన్న ఒక చిన్న ఆప్టిమిస్టిక్ పాజిటివ్ థింకింగ్ తో ఐ వెంట్ ఫార్వర్డ్. సో తర్వాత వెళ్ళే ప్రాసెస్ లో వి థాట్ వై నాట్ ఏ థియేటర్ కట్ ఓకే అనుకున్నాం. తర్వాత అదర్ సర్కమ్స్టాన్సెస్ వి థాట్ లైక్ ఓకే సిరీసే కరెక్ట్, దీనికి ఇంత ఉంది చెప్పేది. ఏమవుద్దంటే చిన్నపిల్లల పోర్షన్ తగ్గిపోతుంది. ఈ సినిమా చేసామంటే మెయిన్ పోర్షన్స్ ఏవైతే ఆ నొస్టాలజిక్ వైబ్ వస్తే తగ్గిపోతుంది. ఓకే సరే డైరెక్టర్ ఫెల్ట్ మనం ఇలా సిరీస్ గానే వెళ్దాం. ఓకే ఎన్ని ఎపిసోడ్స్ బ్రో? 7 ఒక 25 అలా ఉంటుందా ఎపిసోడ్? ఓ అయితే కష్టం అంటే. యా 30 ఒక 1-2 ఎపిసోడ్స్ వచ్చి మోర్ దెన్ 30. ఓకే ఓకే వాళ్ళకి ఏదో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే ఐ థింక్ అరౌండ్ 40 కన్నా తక్కువ ఉండాలి ఏదో ఉంది. ఓకే సో అలా అలా అండ్ ఆల్సో మీరు ఇది ఒప్పుకున్న టైంకి 90s వచ్చిందా ఇంకా రాలేదా? వచ్చింది కదా. అంటే బికాజ్ నేను 90s గురించి ఎందుకు అన్నానంటే మనకి ఈటీవీ విన్స్ ఫస్ట్ హ్యూజ్ బిగ్ సక్సెస్ ఈజ్ 90s #90s. సో అప్పటి వరకు కూడా వచ్చినాయి వెబ్ సిరీస్లు రావు అని కాదు, కానీ దెర్ ఇస్ ఎ నెట్ఫ్లిక్స్, దెర్ ఇస్ ఎ ప్రైమ్, ఇలాంటి వాటిల్లో సిరీస్లు రావడం వేరు. అండ్ ఈటీవీ విన్ యాజ్ అ ఓటీటీ ఇట్ స్టార్టెడ్ కొంచెం అంటే లైక్ తర్వాత స్టార్ట్ చేసింది కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు అందరూ అలవాటు పడిపోయారు కదా నెట్ఫ్లిక్స్ కి ప్రైమ్ కి ఎలాగా అన్నది బిగ్గెస్ట్ గ్రాబింగ్ ఫర్ దెమ్ హ్యాస్ బీన్ #90s. ఆ తర్వాత నుంచి మంచి కంటెంట్ డెలివర్ చేసుకుంటూ వచ్చారు, సినిమాలు కూడా పడుతూ వచ్చి ఇవన్నీ ఉన్నాయి. సో #90s తర్వాత మాత్రం ఎయిర్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. అలాగా వెబ్ సిరీస్ కొంచెం ఓకే నైస్ వెబ్ సిరీస్ కాంటెంట్ చూస్తున్నారు తెలుగు ఆడియన్స్ మెయిన్లీ అన్న కాన్ఫిడెన్స్ మీకు కూడా వచ్చి ఉంటది మేబీ, గుర్తుకొస్తున్నాయి అంతే. అంటే ఎందుకంటే వి జడ్జ్ అంటే వినేటప్పుడు కానీ ఎక్కడ ప్లేస్ అవుతుంది అన్నది మాకు ఇంపార్టెంటే. ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ విల్ థింక్ లైక్ దట్. నేనైతే చాలా ఆలోచించుకుంటూ ఉన్నాను. అంటే ఇనిషియల్ గా మనది ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, ఎంతమంది ఆడియన్స్ కి రీచ్ అవుతుంది, ఏదేస్తాం మంచిది ఓకే, బట్ రీచ్ అవ్వాలి కదా, లేకపోతే మన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచించుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దీస్ పీపుల్ హ్యావ్ టేస్ట్ కొంచెం ఉంది. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వీళ్ళ ప్రొజెక్షన్ బాగుంటుంది, ప్లేస్మెంట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఓకే మేబీ ఇప్పటికి రీచ్ ఇంకా వరల్డ్ వైడ్ లేకపోయినా ఏదైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళనైతే వీళ్ళు టచ్ చేస్తున్నారు. ఆల్సో మనకి ఈటీవీ ఎప్పటి నుంచో ఒక ఛానల్ పర్సనల్ కనెక్ట్ ఉంటుంది కదా, మ్యూజిక్ న్యూస్ 9:30 ఈటీవీ మీ టీవీ అన్న ఇవన్నీ. సో ఓకే ద టీమ్ ఈజ్ సో గుడ్. వీళ్ళందరి వల్ల ఐ ఫెల్ట్ అరే ఇది చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ మేబీ వెబ్ సిరీస్ చేసేవాడిని కాదేమో. meant to happen. అండ్ ఆల్సో నేను రీసెంట్ గా అదే మా తైవ్యూలో వాళ్ళు ఆల్రెడీ చూసినట్టున్నారు ప్రీమియర్ పడ్డం వల్ల ట్వీట్ చూసా. అందులో కూడా వైవ రాఘవ క్యారెక్టర్ చాలా మంచి ఎమోషనల్ చేస్తుంది అన్నారు. నేను ఇంకా చూడలేదు. సో హౌ ఇస్ ఇట్ అంటే లైక్ ఫన్నే ఉంటుందా లేకపోతే ఎమోషన్స్ ఎలా డీల్ చేశారు ఏంటి అని? అంటే దీంట్లో లక్కీగా ఏంటంటే కుదిరింది బాగా. ఫన్ తో పాటు బోల్డంత ఎమోషన్ ఉండిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం నేను ఇందాక చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ ని కొంతమంది మర్చిపోతాం, మూవ్ అయిపోతాం కదా. సో ఇప్పుడు మనం ఏదో మన వర్క్ కొట్టి వేరే దగ్గర ఏ సిటీకో మూవ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కాకినాడలో మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, అక్కడే ఏదో బిజినెస్ పెట్టుకొని ఉండిపోయిన ఉంటారు. వాడు క్యారెక్టర్ అది గణేష్ అని ఒక క్యారెక్టర్, అది రాఘవ్ చేశాడు. విలేజ్ లో ఉండిపోయిన క్యారెక్టర్. హౌ హీ ఫీల్స్, హౌ హిస్ థింగ్ కమ్ అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ లో అసలు ఏంటి ఆడ ఎమోషన్
అన్నది టచ్ చేశారు. నైస్ నైస్. సో హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. Nice. రాఘవ్ యాక్చువల్లీ సత్యనంద్ గారు అబ్బాయి. అవును అవునవును. సత్యనంద్ గారు మా మీరు గురువు. అవునా? వెళ్ళాను నేను. ఓ నైస్. అంటే ఐ వాంట్ టు నో హౌ ఇస్ లైక్ మన తెలుగు సినిమా Stars. కూడా నేర్చుకోవాలి కదా. అవును ఇప్పుడు గ్లోబల్ది నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే ఇది కూడా నేర్చుకోవాలి. సో వెన్ దేర్. Nice, నైస్. nice. నాకు సత్యానంద్ గారు అంటే రీసెంట్ గా ప్రభాస్ అన్న రాలెక్స్ రాలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన ఒక వీడియో ఉంటుంది. అది నాకు భలే అనిపిస్తుంది. అంటే ఓకే ఎవరన్నా లైఫ్ లో ముందుకెళ్ళిపోయి యూ స్టార్ట్ మీటింగ్ న్యూ పీపుల్, నీ సర్కిల్ మారిపోద్ది, ఇవన్నీ మారిపోతాయి. బట్ ఒకసారి నీకు లైఫ్ లో ఒక ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ గుర్తొచ్చినప్పుడు దోస్ ఆర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ షేప్డ్ యూ కదా. అయ్యో, yeah. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ గురువులు అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ అన్న భలే నిజంగానే అంటే ఒకప్పుడు సార్ అని ఎలా అయితే అనేవారు అలాగే మీకు నచ్చిందా, ఇది బాగుందా, సెట్ అయిందా, ఒకసారి వేసుకోండి. నాకు భలే అనిపించింది అసలు, వెరీ క్యూట్ ఐ అనిపించింది. హర్డ్ అబౌట్ ప్రభాస్ అన్న. నేను ఎప్పుడు చూసానంటే ఐ థింక్ మున్నా టైంలో ఒకసారి అంటే ఇంత డిస్టెన్స్ లో ఇలా చూశాను. Okay. మీట్ ఆర్ లైక్ మాట్లాడలేదు. బట్ అప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, ఇప్పుడు నా సర్కిల్లో ఇప్పుడు మామయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఈస్ ద సేమ్ ఇప్పుడు కూడా. ఇంకా చెప్పాలంటే ద చైల్డిష్ థింగ్ ఏదైతే ఇన్ ఏ పాజిటివ్ వే అది పోలేదు. అది అని Innocence. అనుకున్నా గుడ్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సత్యనాథ్ గారు అయితే అసలు ఆయన క్లాసులో భలే ఉంటాయి. అవునా? ఎంజాయ్డ్ ఏ లాట్. ఓ నైస్. అంటే ఒక సీరియస్ టోన్ లో ఓపెన్ అప్ చేసేస్తారు అన్నమాట. కొంచెం మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు గట్టిగా నవ్వితే బాగోదేమో, అదే కదా, అది ఉండకూడదు యాక్టర్ కి. అది ఉండకూడదు, అబ్స్ట్రాక్ట్ చేసుకోకూడదు. అవును. సో ఈ వర్క్ షాప్స్ వల్ల ఈ చాప్టర్ ఒక 66 చాప్టర్స్ ఉండేవి. ఓకే. ఆ 66 చాప్టర్స్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక బాల్ ఉంటే ఆ బాల్ ని ఇలా డ్రిబుల్ చేస్తూ డైలాగ్ చెప్పాలి. ఇంకో ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ ని విత్ ఆల్ ద ఎమోషన్స్, ఒకే డైలాగు నువ్వే బ్రేక్ చేసుకో ఎక్కడెక్కడ ఏంటి అన్నది, నవ్వుతూ హ్యాపీనెస్ తో ఏడుస్తూ ఇలా యాంగర్ ఇలా అన్నిటితో అదే చేయాలన్నమాట. సో హీ విల్ కరెక్ట్ us. సో ఇలాంటి బోల్డ్ ఉంటాయి. మమ్మల్ని అయితే ఈ మౌలి గారెడ్డి అని మీకు ఐడియా ఉంటే స్ట్రీట్లో అవును తాడులు కట్టి అవును చిన్న కోతులు ఉంటాయి. ఓకే. సో అలాంటి ఒక వాళ్ళు ఉంటారు, మౌలి గారెడ్డి చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. అలాంటి ఒక స్కిట్ మమ్మల్ని ఆ జగదాంబ సర్కిల్లో చేపిచ్చే పోయేవారు, మిస్ అయింది, జస్ట్ మిస్. దొరికేసే వాళ్ళం మేము. అది చేసుంటే బాగుండేది. బట్ అప్పుడు ఏంటంటే మాకు ఫియర్, పబ్లిక్ ఫియర్ కదా. ఆయన అన్నాడు మీరు ఇక్కడ వీడియోలో రికార్డ్ చేస్తారనమాట, పదండి ఇలా కాదు వెళ్ళిపోదాం స్ట్రీట్లోకి. సరే ఎవరన్నా ఇద్దరు ముగ్గురిని ఒక బ్యాచిల్ నేను చేయించారు. మమ్మల్ని కూడా అనుకున్నారు, మేము మిస్ అయ్యాం లక్కీగా. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నప్పుడు కూడా అవుట్డోర్ షూట్ చేస్తున్నారు అనుకోండి, చుట్టూ జనం 10 మంది ఉన్నాయి, 20 మంది క్రూ కాకుండా బయట వాళ్ళు ఉంటే అదొక ఎంత తెలియకుండా కూడా అది కూడా మీ మైండ్ లో ప్లే అవుతూ ఉంటది. చాలా ఇప్పుడు క్రూ అంటే 2-3 days లో అలవాటు అయిపోతారు బ్రో. వీళ్ళు మన క్రూ, వీళ్ళు పని చేసుకోవడానికి వచ్చారు, కాన్షియస్ అవ్వం. కానీ బయట ఎవరైనా జరుగుతున్నప్పుడు జనాలు అది ఇది ఉంటే జడ్జ్ చేస్తున్నాడా ఏంటి ఇలా చూస్తున్నాడు, ఏమనుకుంటారో ఏంటో. ఎందుకు నేను ఇంట్లో వాళ్ళు ఎవరైనా షూటింగ్ వచ్చి చూస్తామంటే, అవును ఏదైనా వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంటే నేను ఆ రోజు తీసుకెళ్ళను. నా వల్ల కాదు, ఐ కాంట్ పర్ఫార్మ్. ఎవరో ర్యాండమ్ పీపుల్ అయితే ఓకే, బట్ తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే తీసుకెళ్ళాను, కొంచెం సిగ్గేస్తుంది. సో మావైతే ఎలా ఉంటది బ్రో అంటే బికాజ్ ఇప్పుడు నన్ను మా అమ్మమ్మ పెంచారనమాట. సో నాకు మా మావయ్యతో ఒక రకమైన బాండింగ్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా. యూజువల్లీ మేనమామ మేనల్లుడు ఈజ్ ఆల్సో మంచి బాండింగ్ అది. సో మీకు చాలా ఫార్మల్ గా ఉండేదా, లేకపోతే ఆయన బిజీగా ఉండేవారా, లేకపోతే ఉన్నాయా మీకు మూమెంట్స్? ఆయనతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఓకే. ఆయన ఎలా అంటే చాలా ముద్దు అనమాట. అవునా? ఆయన ఎంత వర్క్ చేసినా అప్పుడప్పుడు ఎలా అంటే నైట్ 2 o'clock 3 o'clock
లేకపోతే ఎర్లీ మార్నింగ్లు ఎడిటింగ్లు జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు అలా కూర్చొని చేస్తారు. అసలు టైం ఉండదు ఉండదు. అసలు. అప్పుడప్పుడు అలా ఉన్నప్పుడు మార్నింగ్ వచ్చి మేము చిన్నోళ్ళం కదా, హాలిడేస్ వచ్చి మా పక్కన వచ్చి పడుకునేవారు. యూస్ టు స్లీప్ విత్ us. తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రైమ్ టైం అని చెప్పి ఒక ప్లే జోన్ ఉండేది సోమాజీ కూడా. అవునా? ఓకే. అప్పుడు షాపింగ్ అంటే మోస్ట్లీ అటు సైడ్ పంజగుట్ట. ఓకే. సో అక్కడ ఒక ప్రైమ్ టైం అని ఒక ప్లే జోన్ ఉండేది. బాల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. తర్వాత ఈ చిన్న టెకెన్వి గేమింగ్ గేమింగ్ జోన్ అది ఉండేది. సో ఆయన వెళ్ళి పొద్దున్న నుంచి వర్క్ చేసుకొని వచ్చి మమ్మల్ని ఈవినింగ్ అక్కడ తీసుకెళ్ళేవారు. సో ఐ హ్యావ్ సో మెనీ గుడ్ మెమరీస్ విత్ హిమ్. ఎన్ని సినిమాలు ఎడిట్ చేశారు బ్రో? ఏ సినిమా చూసినా మార్తాండ్కే వెంకటేష్ అనే పడుతుంది. 400 పైన యాక్చువల్లీ. అదే కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై సినిమా వ్యూయింగ్, తెలుగు సినిమా సినిమాటోగ్రాఫర్ అంటే చోటకే నాయుడు, ఎడిటర్ అంటే మార్తాండ్కే వెంకటేష్, ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. దే ఆర్ అడ్జెక్టివ్స్ అయ్యి అలా అయిపోయింది. మంచి జడ్జ్మెంట్ అదిరిపోతుంది. అవును, నాకు ఆయన ఇంటర్వ్యూస్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఇంటర్వ్యూస్. ఇక్కడ కూర్చోబెడితే అసలు మామూలుగా కాదు. మరి మీరు ఏమైనా కొంచెం సిగ్గు సరం లేదు నాకు. ఆయన మొహమాటం చాలా, ఇంట్రోవర్ట్, బట్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏమైనా ఉంటే చెప్పేస్తారు. పెద్ద పర్లేదా చెప్పచ్చా ఏం ఉండవు. నాకు తెలిసి ఇంటర్వ్యూలు చూసుంటారు కదా. నాకు మార్తాండ్ సార్ ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవారు. ఈ మూవీ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఎలా అయింది, ఎలా ఇంపాక్ట్ అయింది, మేము ఎడిటేబుల్ మీద తీసుకున్న డెసిషన్స్ అని కొన్ని చెప్పేవారు. ఆయన అంటే సార్ కొన్ని ఎక్స్పీరియన్స్ కి ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని డెసిషన్స్ ఆయన తీసుకున్నారు, లేకపోతే టీం తీసుకున్నాను, ఎంత బాగుంటాయి అంటే. ఇప్పటికి పోకిరిలో బెగ్గర్స్ ట్రాక్ మొత్తం తర్వాత యాడ్ చేశానని చెప్తారు. అవును, మైండ్ పోయింది నాకు. అవును, ఇప్పుడు నువ్వు మళ్ళీ సినిమా చూస్తే కట్టుపడి వాళ్ళు వస్తారు, అది సెపరేట్ సినిమా. అది అది ట్రాక్. అది ఆల్సో పూరిగర్ సినిమాల్లో అలా ఉంటాయి. పూరిగర్ సినిమాల్లో అది మనకు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎట్లుంటది అంటే కొంచెం సార్ అదే చెప్తారు, ఎందుకు వాట్స్ ద రీజన్ బిహైండ్ యాడింగ్ ఇట్ అంటే టూ సీరియస్ అయిపోతుంది సినిమా, మోనోటోనస్ గా వెళ్తుంది ఒక జోన్ లో, మనకు కొంచెం రిక్రియేషన్ ఉండాలి, కానీ పాట పెట్టలేము, పాట వేరే సిచ్యువేషన్ కాదు, సో ఏదన్నా ఫన్ యాడ్ చేయాలి అన్న డిస్కషన్లో వాళ్ళు యాడ్ చేసింది, తర్వాత షూట్ చేసిన సీన్లు. అందుకే మీరు ఇప్పుడు చూడండి, ఒక సీరియస్ సీన్ జరుగుద్ది, జరిగిన వెంటనే బాబో అని వస్తారు వీళ్ళు, ఫన్ ఉంటది. అంటే ఈ అమ్మ ఏం డెసిషన్ రా ఇది అంటే, ఇట్స్ ఎ వెరీ క్యాలిక్యులేటివ్ డెసిషన్, ఇట్స్ నాట్ స్టోరీ టెల్లింగ్ అన్న డెసిషన్. రిస్క్ చాలా, ఎందుకంటే టెంపో మారిపోద్ది కదా. కానీ ఆ టైంలో ఆడియన్స్ కి ఇది కావాలి అని డిసైడ్ అయ్యి పెట్టడం అనేది ఆ విషయంలో క్రేజీ. అండ్ ఇంకో విషయం కూడా చెప్తారు, నాకు ఇప్పటికీ గుర్తు, ఆరెంజ్ సినిమా టైటిల్ చెప్తారు ఆయన ఎందుకు పెట్టారు. నాకు ఆయన వల్లే థ్యాంక్ యూ. భాస్కర్ గారి మీద మనకి కొంచెం ఆలోచిస్తారా, సో పోయిటిక్ డైరెక్టర్లు ఇలా ఆలోచిస్తారా అంటే వండర్ఫుల్. ఏదో మార్నింగ్ ఇప్పుడు ఆరెంజ్ అన్న ఆ లైట్ గోల్డెన్ అవర్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఉంటుంది, ఈవినింగ్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది. సో లవ్ కూడా దాన్ని కంపేర్ చేసి పెట్టడం అన్నది, ఓ టైటిల్ అసలు ఆరెంజ్ అని ఎందుకు పెట్టారు అని మనకి థాట్ వస్తుంది కదా, బట్ అది బ్రిలియంట్ థాట్ అసలు. సో ఇలాంటి విషయాలని ఐఎమ్ లక్కీ ఇలాంటి తెలిసేవు అనమాట. నీకు ఇంకా ఎక్కువ తెలిసేవు బ్రో, ఇంటర్వ్యూ చూసే మేము అనుకుంటే ఇంకా పర్సనల్ స్టోరీస్ బాగుంటాయి కదా. మీతో మామూలుగా కాన్వర్సేషన్స్ జరుగుతుంటాయి ఇలాగా. ఐ యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం విత్ ఇనిషియల్ గా ఆయనతో తిరిగేవాడిని, ఆయనతో ఎడిటింగ్ రూమ్ కి వెళ్ళిపోయేవాడిని. సూపర్. తర్వాత నేను ఇనిషియల్ గా ఉన్నప్పుడు ఇంద్రగంటి గారు జెంటిల్మెన్ నాని అన్నది అప్రెంటిస్ కింద వెళ్ళాను కొన్ని రోజులు. జెంటిల్మెన్ కి అంటే నాకేంటంటే ఈయన అన్నారు, ఇల్లు నీకు అంబియన్స్ అలవాటు అవుతుంది, సెట్లో ఏం జరుగుతుంది, యాక్టర్లు ఎలా. సో అప్పుడు నేను నేర్చుకుంది కూడా అని అన్న టైమింగ్ కూడా అసలు లైవ్ లో చూడటం వేరే. అంటే ఒక యాక్టర్ ఎలా ఆ మూడ్లోకి వస్తారు, ఎంత ఇంప్రూవైజ్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో చూస్తే లక్కీగా నేను ఫస్ట్ నా ఎక్స్పీరియన్సే దాంట్లో 2 క్యారెక్టర్లు ఉంటాయి. స్విచ్ సడన్ గా అప్పుడప్పుడు ఆయన ఓకే ఎలా ఉంటది, గెటప్ మార్చినంత మాత్రాన అనుకుంటాం, కానీ బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉంటది. అదొకటి, నివేదా థామస్ పర్ఫార్మెన్స్ ఒకటి, రోహిణి గారు, వీళ్ళందరినీ లైవ్ లో చూసిన నాకు అది పెద్ద ప్లస్. బిఫోర్ డూయింగ్ మై ఫిలిం నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈయన
మామయ్య ప్రతి సినిమాకి ఒక పేజ్ మెయింటైన్, బుక్లో ఒక పేజ్ ఓకే. Okay. ఆ సినిమా గురించి ఎడిట్ చేసిన సినిమాకి రాసుకుంటాడు. నోట్స్ ఉంటుందా? ఆయన Bro, ఎక్స్పీరియన్స్ అదేమన్నా ఆటోబయోగ్రఫీలో బుక్ వదిలితే బోల్డ్ చాప్టర్లు ఉంటాయి బుక్ దాంట్లో. దట్ హీ హ్యాస్ ఆ మెమరీస్, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రెషియస్. చాలా ప్రెషియస్. ఎందుకంటే అందరూ ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ అందరూ అప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈయన వర్క్ చేశారు. అవును. ఎగ్జాక్ట్లీ. సో మెనీ ఎక్స్పీరియన్స్. కుమార్ గారు నైస్. కుమార్ గారు సినిమాలు చేశారు ఈయన. నైస్. కళ్యాణ్ గారు అయితే తొలి ప్రేమ నుంచి ఖుషి వరకు, ఖుషి ఏం ఫిలిమ్స్ అయ్యండి. Yeah. బద్రి, తమ్ముడు. అండ్ కళ్యాణ్ గారు కూడా నాకు ఈయనే చెప్పేవారు. కళ్యాణ్ గారు హ్యాస్ సో మచ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్. సాంగ్స్ చాలా సాంగ్స్ ఆయనే కొరియో చేసుకున్నారు. అవునవును అవును. చాలా కొరియో చేసుకున్నారు. అదేంటది ఖుషీలో కూడా అదేంటి హే మే రాజా. అమ్మాయితో సాంగ్ ఉంటుంది కదా, కుక్ ఉంటుంది. అదే ఆడవారి మాటలు. దట్ సాంగ్ అది అంతా ఆయన ఐడియాస్ అంట. సో అవన్నీ తెలిసినప్పుడు మనకి ఇంత తీస్తారా? అమ్మో. అండ్ మేబీ మీకు అంటే యాజ్ అన్ యాక్టర్గా కూడా బికాజ్ మార్తాండ్ సార్ అలా ఉన్నప్పుడు కూడా మీకు ఏమనిపించేది, మేబీ ఇది ఉంటుంది కదా, యాక్టింగ్ ఒకటి వస్తే సరిపోదు, వేరే క్రాఫ్ట్ కూడా ఐడియా ఉంటే నా క్రాఫ్ట్కి హెల్ప్ అయ్యిద్ది అన్నది కూడా డెఫినెట్లీ ఉంటుంది. దట్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కెన్ గెట్. ఎడిటింగ్ కూడా మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మార్చేస్తుంది సినిమాని, నిలబెట్టేస్తుంది. అవును. దే విల్ బి ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ షూర్. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్టు ఆ జడ్జ్మెంట్ అనేది ఆయనకి సరిగా లేదు అంటే, ఆ ఎడిటర్ కి సరిగా లేకపోతే సినిమా పాడిపోయే ఛాన్సెస్ ఇన్ దట్ వే. యా, టెక్నికలీ ఎంత ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అనేది మనం ఏదో స్క్రీన్ మీద చూసిందే కాదు, బోల్డ్ ఉన్నాయి దీంట్లో. వెరీ క్రియేటివ్ జాబ్ ఆల్సో. వెరీ క్రియేటివ్ అంటే ఎట్ ది సేమ్ టైం టెక్నికల్లీ చాలా సౌండ్ ఉండాలి. అవును. అది ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో హీల్ బి టెల్లింగ్, ఆయన ఉన్నప్పుడంట హీ హావ్ సీన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ఎడిటింగ్ ప్రాసెస్. సాఫ్ట్వేర్స్, రీల్స్ నుంచి ఏదో 3 ఇప్పుడు మనం ఈ డిజిటల్కి వచ్చాము. ఎడిట్ అండ్ ఫిల్మ్ అదే అక్కడి నుంచి దాని తర్వాత ట్రాన్సిషన్ చెప్తారు ఆయన. అక్కడి నుంచి ఇది మారింది, ఇక్కడ నుంచి ఇది మారింది. ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు ఎలా అయితే ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్ లో పనిచేసి తర్వాత జావా, ఇప్పుడు పైథాన్, తర్వాత ఏఐ వస్తుందో, అలా వాళ్ళు కూడా టెక్నికల్లీ ఎంత ఎవాల్వ్ అవ్వాలి. బట్ అప్పుడు నాకు తాతతో ఒకటి గుర్తు. ఎడిటింగ్ ఎలా ఉండేదంటే ఆ ఫిలిమ్స్ కట్ చేసేవారు కదా, ఆయన ఏంటంటే సీక్వెన్స్ కి 4 నుంచో పెట్టేవారు ఇలాగా. ఆయన ఏంటంటే ఆయన మెమరీ, సో హీ యూస్ టు చెక్ ద ఫిలిం ఇన్ ఏ లైట్ లైక్ దిస్, ఇలాగా కట్ అన్ని మాన్యువలే. కట్ ఒక సీక్వెన్స్ రావాలి ఆర్డర్ లో పెట్టడానికి, 4 ఇలా నుంచో పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పంచేవారు వాళ్ళకి. అది మళ్ళీ స్టిక్ చేయండి అనేవారు. స్టిక్ చేస్తే కరెక్ట్ సీన్ వచ్చేది. అలా చేసేవారు. అసలు ఇప్పుడు చెప్పాలంటే చాలా లగ్జరీ ఇప్పుడు. అవును కదా, ఇప్పుడేముంది, ఇప్పుడేముంది ట్రిమ్ ఇలా డ్రాగ్ అంటే అంతే. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఉన్నది ఈజీ అనట్లేదు. ఈజీ కాదు డెఫినెట్లీ, బట్ ద ప్యాటర్న్ చేంజ్. అప్పుడు ఏంటంటే చాలా మాన్యువల్ వర్క్ ఉంది. కానీ ఫిలిమ్స్ వరే ఫన్. ఆ రీల్స్ ఉండే డబ్బాలు, అల్యూమినియం డబ్బాలు ఉండే, అట్లా ఏవో టెంపరేచర్ లో పెట్టాలంటారు కదా మళ్ళీ. ఫుల్ చలేసేసి లోపలికి వెళ్తే ఎడిటింగ్ రూమ్ అంతా ఆడకూడదు ఏదో. ఇంట్రెస్టింగ్. నైస్ నైస్. బట్ క్రేజీ బ్రో. అంటే మంచి చాలా తెలుసుకున్నాం మేము, ఏవో కొత్తవి, యువర్ పర్స్పెక్టివ్స్. బట్ యా ఫన్. లాస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టచ్ వాజ్ యువర్ ఫాదర్స్ రియాక్షన్ టు యువర్ జర్నీ. హౌ డిడ్ హీ టేక్ ఇట్ ఇనీషియల్లీ? బికాజ్ అసలు మీ ఫాదర్తో మీకు ఎలా ఉండేది, కనెక్ట్ ఎలా ఉండేది? బికాజ్ మీరు తీసుకున్న పాత్ కూడా వెరీ అన్కన్వెన్షనల్ ఫర్ హిమ్ కదా. సో లేదు ఏమో ఉందేమో, లైక్ జనరేషన్ నుంచి వస్తుంది కదా, వెళ్ళిపోయాడు అనుకున్నారా, లేకపోతే హౌ డిడ్ హీ? అలా తీసుకోలేదు ఎప్పుడు. ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నా ఎడ్యుకేషన్ నుంచి కూడా డాడీ మెంటాలిటీ ఏంటంటే ఈజ్ లైక్, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంకే తెచ్చుకో, లేకపోతే నాకు నువ్వు 90% తెచ్చుకో, ఇది ఉండేది కాదనమాట. ఓకే. ఈ యూస్ టు టెల్, అంటే ఇప్పుడు నువ్వు 100% నువ్వు చదువు, 100% నీ ఎఫర్ట్ పెట్టు, దానికి 70 వచ్చింది అనుకో, ఐఎమ్ హ్యాపీ, గుడ్, యూ డిడ్ యువర్ బెస్ట్, యూ గేవ్ యువర్ బెస్ట్. అంతేగాని నువ్వు నీ కెపాసిటీకి కన్నా తక్కువ చేసి తక్కువ తెచ్చుకుంటే ఇట్స్ నాట్ గుడ్.
అండర్ పర్ఫామ్ చేయకూడదు. అంతే. హీ ఈస్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆల్సో యూస్ టు ఎంకరేజ్ ఎవ్రీథింగ్. నేను ఒకటి చెప్పానంటే వింటారు. ఇదేదో చెప్తున్నాడంటే ఏదో ఉంటుందిలే, ఆ రెస్పెక్ట్ ఇచ్చి హీ వాల్యూడ్. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే నాకు ఆ టైంలో ఆపర్చునిటీస్ వచ్చేవి. సో తను ఎక్కడో చిన్న భయం ఉన్నా, అయ్యో ఇది ఏమొద్దా అనుకున్నా, సరే ఏదో వస్తుంది ట్రై చేద్దాం, ట్రై లేకపోతే ఏముందిలే చూద్దాం, యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్ అని ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్ అయిపోతుంటే మేబీ పాసిబుల్ అయ్యేది కాదు. సో ఎందుకంటే ఇనిషియల్లో అంతా మందంతా పాకెట్ మనీ బ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ లేకపోతే సర్వే అవ్వడం కష్టం. కంపేర్ చేసుకుంటే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ నెమ్మదిగా ప్లేస్ అవుతా ఉంటారు, ఎడ్యుకేషన్ అయిపోద్ది, జాబులు చేసుకుంటూ ఉంటారు. మనమేమో ఇంకా ఏంట్రా ఇది, ఇప్పుడు నేను ఉండాలా, ఐ లైక్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్ అన్న టైమ్ అండ్ ఏజ్ ఇది ఉండేది. ఆఫ్ కోర్స్ ఐ థింక్ అన్సర్టనిటీ ఇస్ దేర్. సో ఐ థింక్ ఇన్ ఏ వే నేను అది ఫైట్ చేయడానికి మెయిన్ రీజన్ మై డాడ్ అండ్ ఇంట్లో సపోర్ట్. వెరీ నైస్. అంటే మామ్ సైడ్ ఎలా ఉండేది అంటే ఎలాగా అన్న ఉన్నారు కదా అని మామయ్య అడుగు ఇలాగా ఉన్నవారు, లేదు యువర్ పాత్ యువర్ జర్నీ అంటే మామయ్య మీద డిపెండెన్సీ ఉండేది. ఓకే. ఆ మమ్మీ వాళ్ళకైతే ఓకే ఈయన ఉన్నాడు కదా కొంచెం గైడ్ చేస్తారు. మామయ్యది ఎలా ఉండేదంటే ఆయన జనరల్ గా నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళ స్ట్రగుల్స్ చూసుంటారు. ఎగ్జాక్ట్లీ. ఒరే నువ్వు ఎందుకురా దీంట్లో, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అదే రియాక్షన్ జోన్ ఉంటది. ఆయన అంత పెద్ద ఎంకరేజ్ చేసేవారు కాదు. అవసరమా నీకు, ఎందుకు స్ట్రగుల్, అది కరెక్టే. బట్ ఏంటంటే మనకి అది చేయాలన్నప్పుడు చేయకపోతే అవ్వదు. సో ఆయన ఒకటే అన్నవాడు ఏంటంటే, సి ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ టు పీపుల్, బట్ నువ్వు నిజంగా వర్త్ అయితే ఇట్ విల్ హ్యాపెన్. సో ఇన్ దట్ వే ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి నేను నీకు సినిమా చేయించేస్తాను అని ఎప్పుడు లేదు. బట్ హీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎంతవరకు గైడ్ చేయగలితే అంతవరకు. బిఫోర్ ఎండింగ్ ఇట్ ఆఫ్, నాకు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరట్లే, ఈసారి నేను గుర్తుపెట్టుకుని చేద్దాం అనుకున్నా. సో వీ వాంటెడ్ టు ఆస్క్ లైక్ వచ్చిన గెస్ట్ ని కొన్ని మూవీస్ ఆర్ సిరీసెస్ సజెస్ట్ చేయమందాం అనుకుంటున్నా. అది ఉందా ఇంకా? స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లం దట్ ఈస్ ఎవ్రీ ఎపిసోడ్ మ్యాండేట్ అనుకున్నాం, బట్ లాస్ట్ ఎప్పుడు చేసాం కూడా గుర్తులేదు. సజెస్ట్ ఆర్ లైక్ రీసెంట్ గా అంతే రీసెంట్ గా చూసిన మంచి సినిమాలు అన్నా, లేకపోతే ఫేవరెట్ ఫిల్మ్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ మైండ్ ఏం గుర్తొస్తున్నాయో అవి. నో ప్రెషర్. సిరీస్ లో అయితే ఐ ఫీల్ నాకు యూ ఒకటి, అది కూడా సీజన్ 1. సీజన్ 1 లో ఆమె చనిపోయిన తర్వాత సీజన్ 2 ఓకే, సీజన్ 3 అలా కిందకి వెళ్తూ వచ్చింది. నేను ఆపేసాను, ఇప్పుడు లాస్ట్ సీజన్ చూడలే. నేను చూడలే. సీజన్ 1 లో అయితే మాత్రం ఆడు ఒక సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఆడు సైకోపాత్, ఆడు మర్డర్ చేస్తాడని మనకు తెలుసు. ఎక్కడో ఒక దగ్గర వి ఫీల్ దట్ గై ఇస్ రైట్. ఆ ఫీలింగ్ నరేటివ్ స్టైల్లో అది ఎంత బాగుంటది అంటే, నాకు ఆ స్టైల్ ఇష్టం. ఐ థింక్ ఆ మేకింగ్ చూస్తే సమ్వేర్ చిన్న ఇంట్రెస్ట్, మనం కూడా ఇలాంటిది ఏదైనా చేయొచ్చు కదా. ఆ యాక్టింగ్ కూడా ఎరదీస్తాడు. అవునవును, భలే ఇష్టం, భలే అనిపిస్తుంది. దట్ వన్ థింగ్ నాకు అదొకటి ఇష్టం. డెక్స్టర్ ఒకటి. డెక్స్టర్ లో నాకు క్యారెక్టరైజేషన్, ఒక విలన్ ని యాంటగనిస్ట్ తీసుకొచ్చి అది మెయిన్ క్యారెక్టర్ చేసి దానికి ఒక ఫాల్ట్ అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి somewhere it shows writing. So that one I like. తర్వాత కమింగ్ టు మూవీస్, మొన్న రీసెంట్ గా నేను అబ్సెషన్ ఒకటి చూసాను. ఎలా అనిపించింది? నిక్కి ఎర్రగా తీసింది. నిక్కి బాబోయ్, తర్వాత నేను దాని మీద థియరీలేవో చూసా. అవును, నేను చూసా. మరి బట్ అంటే థియరీలే, బట్ ఇట్ మేడ్ సెన్స్. ద క్యాట్ థియరీ మేడ్ బట్ వై దే మేడ్ క్యాట్ ఈవిల్? ఆ సినిమాలో ఏది ఈవిల్ గా లేదు బ్రో. నిజమే. నాకు ఒక చోట, నాకు ఎక్కడ సినిమా కొంచెం సమ్మప్ అయిందంటే, స్పాయిలర్ అలర్ట్, సో ఆమె ఎలా పడుకుని నన్ను చంపేవా ప్లీజ్ అంటది. ఇప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఓరే గ్రీడినా కొడక, ఒరే ఇప్పుడు అంటే లైక్ వాడు ఎంపతైజ్ అవ్వడు, బాధపడ్డు, వాడు వెళ్ళిపోతాడు. వెరీ సరిగ్గా కన్వే అవ్వలేదు, ఎందుకంటే కొన్ని సీన్స్ లేపేశారంట.
ఐ హర్డ్ యా మన మనం మన చూసిన వర్షన్ లో దాంట్లో, మన వర్షన్ ఇండియాకు రిలీజ్ చేసిన వర్షన్ లో మెయిన్ పార్ట్స్ కొన్ని లేపుతారంట. యా రెడిట్ లో ఉన్నాయి బ్రో ఉన్నాయా? కాకపోతే నేను ఎక్కడో రెడిట్ లో చూడకండి it is వాళ్ళు ఏం not- రాశారో మనకి జెన్యూన్ మేబీ. బట్ ఐ ఫెల్ట్ అలా అలా ఏమైనా నేను చదివింది అయితే ఉండుంటే బాగుండేది. నైస్ కన్క్లూషన్ చాలా బాగుంది. Yeah. ఓ వీడి చచ్చిపోవడమే కరెక్ట్. లేకపోతే నాకు ఎలా అనిపించింది క్లైమాక్స్ లో ఇన్నెందుకు చంపేశారు ఏంటి అని. దట్ ఐ ఫెల్ట్ దట్టు ఆ అమ్మాయి బ్రో అంటా ఉంటది. క్రీపీ స్టఫ్. బట్ నేను అసలు నేను లవ్ స్టోరీ అనుకుని వెళ్ళా సినిమాకి, బాగుంది లవ్ స్టోరీ ఏమో అనుకుని వెళ్ళా. హైలైట్ ఏంటంటే ఓకే రీసెంట్ గా నేను ఒక సినిమా చేశాను మరీచిక అని చెప్పి. మరీచిక అని ఒక సినిమా చేశాను. అనుపమ ఉన్నారు. దాంట్లో అనుపమ క్యారెక్టరైజేషన్ నాకు ఎక్కడో ఈ సినిమా చూసిన అనుపమ క్యారెక్టరైజేషన్ కొంచెం ఎక్కడో చిన్న ఫ్లేవర్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు, సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. బట్ రైటింగ్ వెరీ గుడ్ రైటింగ్. మనం అన్ని రిలేట్ చేసుకుంటాం కదా. దట్ వన్ థింగ్ రీసెంట్ గా అయితే నాకు అది నచ్చింది. ఇంకా ఏమైనా చూసారా అబ్సెషన్ కాకుండా? కరుపు చూసా. ఎలా అనిపించింది కరుపు? కరుపు ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్. సూర్య గారు అసలు నేను థియేటర్ లో చూడలే, నువ్వు థియేటర్ లో చూసా. సో నాకు మంచిగా అనిపించింది. అంటే కమర్షియల్ ఫన్. ఇప్పుడు హిల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఓజీ అంతే అట్లా. కరుపు బేసికల్లీ ఏంటంటే 2 ఫిల్మ్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ ఫిల్మ్, సెకండ్ హాఫ్ ఫిల్మ్. సెకండ్ హాఫ్ లో మొత్తం అంతా ఫ్యాన్ సర్వీస్ లాగా ఉంటది. బట్ నా ఏం లేదు, బేసిక్ గా ఆ గెటప్ లో సూర్య గారు ఏంటి అసలు అజ్జాలు. అంటే నాకు హౌ డిడ్ ఐ పుట్ ఇట్ ఇస్ దట్ సూర్య నీడెడ్ దిస్ ఫిల్మ్ ఎట్ దిస్ పాయింట్ ఫర్, అంటే చాలా రోజులు అయింది ఒక హిట్ అయ్యి అది ఇది. మ్యూజిక్ కూడా బ్రిలియంట్ మ్యూజిక్ అయితే కొత్త పక్కోడు అమ్మో మనోడు గట్టిగిస్తున్నాడు, మామూలు కాదు బాయ్. నేను డాల్బీలో చూసాను, అదిరిపోయింది సౌండ్ థియేటర్ లో. అంటే మనోడు ఇండీ సాంగ్స్ ఇవన్నీ చేసి డూడ్ ఘోరంగా పేలింది. నేను అనుకున్నా వీటితో కూడా చెప్పాడు, అరే దిస్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ హిమ్. కమర్షియల్ కొట్టగలుగుతాడా లేదా, దట్ విల్ బి ద ఓన్లీ థింగ్ దట్ విల్ సెపరేట్ హిమ్ ఫ్రమ్ కంపీటింగ్ ఆర్ బీయింగ్ ఇన్ ద సేమ్ లీగ్. కరుపుకి డెలివరీ చేశాడు. నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోడు. 3 ఉంటాయి ఆర్ఆర్లు, అట్లకి వర్షన్స్ కొడతాడు. ఇలా డూడ్కేనా అంతే, ఊరుంలో 10 వర్షన్లు ఉన్నాయి. అవును అవును క్రేజీ. నాకు భలే అంటే డ్యూడ్ కన్నా నాకు ఇది నచ్చింది, డ్రాగన్. డ్రాగన్ మనోడేనా? డ్రాగన్ మనోడు కాదు, కాదు లియోన్ జేమ్స్ కదా. అవును, అశ్వత్ ఆ సాంగ్ అబ్బా మనోడు కూడా భలే. నాకు డ్యూడ్ కన్నా సినిమా పరంగా డ్రాగన్ నచ్చింది. డ్రాగన్ అందుకే కదా బ్రో డ్రాగన్ తర్వాత నో హిస్ డూయింగ్ విత్ రజనీకాంత్ డైరెక్టర్. రజనీ సార్ మొన్న రిలీజ్ అశ్వత్ మారుముత్తు. యా డ్రాగన్, నాకు డ్రాగన్ ఎంత మంచి ఫిల్మ్ అంటే అసలు ఇంకో సినిమా కూడా బాగుంటుంది. అవును, ఓ మై కడులే. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. యా సేమ్ డైరెక్టర్ నో, సేమ్ డైరెక్టర్. ఓరిదేవుడా ఓరిదేవుడా. అది బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే we had a nice conversation. I wanted to talk about మాట్లాడాలని అన్ని మాట్లాడిస్తాం. ఏదో ఊరినే నేను అలా కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే సోది చెప్తా. మేబీ పీపుల్ విల్ లైక్ అవర్ సోది. అండ్ ఆల్సో గైస్, ఈటీవీ విన్ లో గుర్తుకొస్తున్నాయన్న వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది July 3rd. ఇట్ విల్ బి ఎయిరింగ్. సో తప్పకుండా చూడండి. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు చెప్పడం అయితే ఒక 90s తర్వాత మళ్ళీ చాలా మంచి వెబ్ సిరీస్ వచ్చింది ఈటీవీలో అంటున్నారు. సో మిస్ అవ్వకుండా చూడండి. డిఫరెంట్ పార్ట్స్ చూపిస్తున్నారు ఆఫ్ దేర్ లైఫ్. చిన్నపిల్లల క్యారెక్టర్లతో ఒక ఎపిసోడ్స్ ఉంటాయి, తర్వాత విరాజాల్లో ఎపిసోడ్స్ ఉంటాయి, మొత్తం అలా ఇంటర్లింక్ చేస్తారనేది నేను చూడండి. ఆల్సో యశస్వి రావు ఫ్యాన్స్, షీ ఇస్ ద ఫీమేల్ లీడ్. నేను 5 years నుంచి ఫాలో అవుతున్నాను. అవునా? మొన్న మరాఠీ సాంగ్ కూడా నేను మరాఠీ సింగిల్ ఒకటి వచ్చింది, మొన్న 2 months అవుతుందేమో. నాకు భలే నచ్చింది. తెలుగు అబ్బాయిలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అబ్బో, ఆవిడ తెలుగు అబ్బాయిలు ఉన్నారని తెలుగులో కాంటెంట్ కూడా చేసేవారు ఆవిడ. కాదు, అది తెలుసా? కూరగాయలు నేను వీడియో చూసి ఎంత ఇదే చెప్పింది, గోంగూర తోటకూర ఏదో చెప్తారు ఆవిడ. ఏమనిందంటే షూటింగ్ అప్పుడు, ఏంటి ఇక్కడ తెలుగులో ఏదైనా క్యాచీగా లోకల్ ఏమైనా ఉంటాయా తెలుసా? అలా కూర్చొని ఈ అమ్మే బ్యాచ్ ఇవా, ఆ పిల్లకి సెట్ అయింది కూడా. భలే క్యూట్ ఉంది ఆ వీడియో అనేసి
తన పక్క వెళ్ళిపోతాడు. అమ్మా అండ్ ఇంకోటి చెప్తా ఉంటున్నాను బ్రో, పాడ్కాస్ట్ లో మీ ప్రొడ్యూసర్ది నా చిన్నప్పుడు షో వచ్చేది, శరత్ చంద్ర నాయుడు గారిది ద సాంబా సాంబా షో అని ఒకటి వచ్చేది. భలే ఉండేది బ్రో ఆయన. సరే ఇఫ్ యూ వాచింగ్ ఆర్ మీరు కూడా ఒకసారి రీసెంట్ గా చూసాను. భలే లేదు నాకు ఏంటి మనోడికి ఏంటి ఇవన్నీ చేశారా? అది హీస్ కంప్లీట్లీ ఇంటూ ద క్యారెక్టర్. ఆ సాంబా అనే క్యారెక్టర్ లోనే హాట్ హూట్ వేసుకున్నాడు. ఇట్స్ లైక్ అప్పట్లో బిఫోర్ రోస్టింగ్ అండ్ ఆల్ వాస్ దేర్ కొంచెం సమ్ న్యూస్ ఛానల్ వచ్చేది, ఐ డోంట్ రిమెంబర్ బట్ మేబీ స్ట్రైట్ టు ద పాయింట్ భలే ఉండేది సాంబా షో. నైస్ నైస్. ఇట్స్ హిస్ డెబ్యూ ప్రొడక్షన్ కదా. యా ఇది డెబ్యూ. సూపర్ ప్రొడ్యూసర్. సూపర్ ఇంట్రెస్టింగ్. వన్ మోర్ బ్రాంచ్ ఫ్రమ్ గీతా ఆర్ట్స్. ఎగ్జాక్ట్లీ. బిగ్ ట్రీ అది. అయ్యో నాకు బేబీ కూడా అలాగే అయింది. అదే అదే. నైస్ నైస్ నైస్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ వాచ్ గుర్తుకొస్తున్నాయి ఆన్ ఈటీవీ ఆన్ July 3rd. yes Bye guys. subscribe Subscribe karo. yes